हरे हरे ప్రేయర్స్ పెడతావా నాన్న? స్క్రీన్ హ్యాంగ్ అయినట్టుందండి. అదే అదే మనం సుబ్బా हरे कृष्ण माता जी, हरे कृष्ण प्रभु। మాతాజీ మన ప్రేయర్స్ మొదలెడదాం పని ప్రభు చెప్పారు అదే కదా. నెట్ అదే సరిగ్గా లేదు. చూస్తున్నా. ఈరోజు రమణమూర్తి గారు సరస్వతి వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మా. రమణమూర్తి గారు హ్యాపీ వెడ్డింగ్ हैप्पी యానివర్సరీ प्रभु जी, हैप्पी वेडिंग हैप्पी एनिवर्सरी सरस्वती హరే माता కృష్ణ जी। హరే కృష్ణ మాతాజీ. हैप्पी वेडिंग एनिवर्सरी प्रभु जी माता जी गाరు. థ్యాంక్ యూ అండి. ग्रुप లో పెట్టలేదా మాతా जी? ప్రభుజీ మాతాజీ. లేదు థ్యాంక్ యూ మాతాజీ. प्रभु माता जी हरे कृष्ण हरे कृष्ण Sorry, యానివర్సరీ మాతా जी। నాన్న ప్రేయర్స్ మాతాజీ పెట్టు నాన్న. हरे థ్యాంక్ कृष्ण యూ. ప్రేయర్స్ పెట్టమ్మా. కనెక్షన్ సరిగ్గా రాలేదు, పోయినట్టు. అదే అనుకున్నా. వచ్చింది ప్రభు ఇప్పుడు వచ్చింది. వచ్చింది కదమ్మా, ఇప్పుడు వస్తుంది కదా. రికార్డ్ కూడా యాక్చువల్ గా రికార్డ్ కూడా అయిపోతుంది సార్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా चक्षुरुन्मिलितं येन तस्मै गुरवे श्री चैतन्य मनोविष्ठं स्थापितं स्थापितं येन भूतले स्वयं रूपा कदा कदा मह्यं तदा श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्।
నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భాగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే నమో బ్రహ్మణ్యాయ దేవాయ గో బ్రాహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః నమో ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ముఖ్యం కరోతి వాచం పంగుమలగా గర్భత్ కృపాతమః వందే పరమానందమాధవం హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ. సో హరే కృష్ణ. ఇవాళ ఇందాక చెప్పినట్లు నాకు బయట ఉన్నానమ్మా, సో కనెక్షన్ అంతంత మాత్రం ఉంది. సో అందువల్ల నేను వీడియో ఆఫ్ చేయాల్సి వచ్చింది. సో బట్ చివరి దాకా జూమ్ కనెక్షన్ ఉంటుందని ఆశిస్తున్నాను. సో క్లాస్ లోకి వెళ్ళిపోదాము. ఒకటో హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండత్ ప్రణామ. సో ఒకటో స్కాంటో 9వ అధ్యాయం ఇంకా 32 దగ్గర ఆగి కదము. 32 చదవాలి. సో శారదా స్వరూపమైన మాతాజీతో మొదలు పెట్టాలి అనుకున్నాము, బట్ ఆవిడ వచ్చారో లేదో నాకు తెలియదు. లేకపోతే పద్మావతి మాతాజీతో 32వ శ్లోకం దగ్గర మొదలు పెట్టుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చదవండమ్మా. 32వ శ్లోకం. విష్ణుదేవుడు పలికెను, ఇంతవరకు వివిధ విషయములందు విద్యుక్త ధర్మముల యందు నియుక్తమైన నా ఆలోచనలు, అనుభవములు, కోరికలు భక్తిమంతుడైన శ్రీకృష్ణు యందు సంలగ్నమగుగాక. అతడు ఆత్మవృత్తుడే అయినను భక్తులకు ప్రభు అయిన కారణమున తన నుండి సృష్టింపబడిన భౌతిక జగము అవతరించిన కొన్ని మార్లు దివ్యానందము పొందుచుండును. భాష్యము. భీష్మదేవుడు రాజనీతి నిపుణుడు, కురు వంశాధిపతి, గొప్ప సేనా నాయకుడు, క్షత్రియ నేత అయిన కారణమున అతడు మనస్సు సదా పలు విషయముల చింతలో మునిగి ఉండేది. అతని ఆలోచనలు, అనుభవములు, కోరికలు ఎల్లవేళ వివిధ విషయములందు సంలగ్నమై ఉండేవి. ఇక ఇప్పుడు శుద్ధ భక్తి యోగము సాధించుట కొరకు అతడు తన ఆలోచన, అనుభవము, కోరికలను సంపూర్ణముగా దివ్య పురుషుడైన శ్రీకృష్ణుని యందు సంలగ్నము చేయగోరుచున్నాడు. ఇచ్చట శ్రీకృష్ణ భగవానుడు సాత్వత పొంగవునిగను సర్వశక్తిమంతునిగను వర్ణింపబడినాడు. శ్రీకృష్ణుడు ఆదిదేవుడే అయినను తన శుద్ధ భక్తులకు భక్తియుత సేవ ఎంది వరదానము కావించుట స్వయముగా ధరిత్రిపై అవతరించుచుండును. కొన్ని మార్లు స్వయముగా శ్రీకృష్ణునిగాను, మరికొన్ని మార్లు చైతన్య మహాప్రభువు రూపమును అతడు అవతరించును. వారి ఊరును శుద్ధ భక్తులు భగవత్ సేవకు అన్యమైన కోరికను కలిగి ఉండరు. కనుకనే వారు సాత్వికులుగా పిలువబడుదురు.
అట్టి సాత్వికులకు భగవానుడు ప్రభువు వంటి వాడు. కనుకనే భీష్మదేవుడు ఇతర కోరికల వేటిని కలిగి ఉండలేదు. సర్వ విధములైన భౌతిక కోరికల నుండి శుద్ధపడనిచ్చే ఎవ్వరును శ్రీకృష్ణుని తన ప్రభువుగా పొందలేదు. కోరికలు ఎన్నడూను విడిచివేయబడలేవు, కానీ వాటిని పవిత్రమునర్చవలసి ఉన్నది. తన భక్తియుత సేవలో సదా నియుక్తుడైన శుద్ధ భక్తుని హృదయమున తానే స్వయముగా మొసగుదునని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు ధృవపరిచి ఉన్నాడు. అటువంటి ఉపదేశము భగవద్ధామమును చేరుటకే కాని అన్య భౌతిక ప్రయోజనం కొరకు కాదు. భోగాభిలాషను కలిగిన మనుషునకు సౌకర్యములను కూర్చుటయే కాక అతని కలాపములను సాక్షిగా గాంచడి భగవానుడు అట్టి అభక్తుడైన వానికి భగవద్ధామమును చేరు రీతిలో ఉపదేశములన్నింటినీ వసగడు. వివిధ జీవులతో అనగా భక్తులు అభక్తులు భగవానుని వ్యవహారమునందు ఇట్టి భేదముండును. దేశము నేలడి రాజు, దేశ పౌరులు, ఖైదులు ఇరుగు రీతి పాలించు రీతి దేవదేవుడైన శ్రీకృష్ణుడు సర్వజీవులకు ప్రభువై ఉన్నాడు. కానీ భక్తులు మరియు అభక్తుల ఎడ అతని వ్యవహారము భిన్నముగా నుండును. భగవానుడు జీవుల కర్మల సాక్షిగా వర్తించి శుభాశుభ ఫలముల నసుగు వాడైనను అభక్తులు అతని నుండి ఉపదేశము పొందుటలో విముఖులైందురు. కనుకనే ఆ దేవదేవుడు వారి ఎడ ఉపేక్షాభావమును కలిగి ఉండును. కానీ భక్తులైన వారు భౌతికములైన శుభాశుభములకు అతీతులైందురు. భగవద్ధామునకే క్రమముగా చనడి కారణమున భక్తులెన్నడూను భౌతికమైన దేని ఎడను కోరికను కలిగి ఉండరు. శ్రీకృష్ణుడే తన ప్రధాన అంశము ద్వారా సమస్త భౌతిక జగములకు మూల కారణమైన కారణోదక శాయి విష్ణువుగా అవతరించినని తెలిసి ఉన్నందున భక్తుడు అతడే ఆది నారాయణుడనుడి సత్యము నిర్వియుండును. భగవానుడు కూడా శుద్ధ భక్తుల సాంగత్యమును వాంఛించును. కనుకనే వారి కొరకు ధరిత్రిపై అవతరించి ముదమును కలిగించును. అతడు కేవలము తన ఇచ్చా మాత్రముననే అవతరించును. భౌతిక ప్రకృతి పరిస్థితులచే అతడెన్నడూ ప్రభావితుడు కాడు. ప్రకృతి నియమములచే బద్ధుడు కానందునే దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఇచ్చట విభువుగా వర్ణింపబడినాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. 33వ శ్లోకం. త్రిభువన కమనం తమాల వర్ణం రవికర గౌరవారంభరం దధానే వపురలక కులావృతాననాబ్జం విజయ సఖేరతిరస్తు మేనవధ్య. శ్రీకృష్ణుడు అర్జునుని సన్నిహిత స్నేహితుడు. అతడు తమాల వృక్షపు నీలిరంగు ఛాయ గల దివ్య దేహముతో ధరిత్రి యందు అవతరించినాడు. అతని రూపము త్రిభువనములందు ఊర్ధ్వ మధ్య అధోలోకములందు ప్రతి ఒక్కరిని ఆకర్షించినటువంటిది. అటువంటి దేవదేవుని పీత వసనము చందన చర్చితమైన ముఖ్య పద్మములందు ఫలాభిలాష లేనటువంటి ఆకర్షణము నాకు కలుగుగాక. భాష్యము. శ్రీకృష్ణుడు తన ఇచ్ఛానుసారము ధరిత్రపై అవతరించినప్పుడు అంతరంగిక శక్తి ద్వారా అట్టి కార్యమును అనరించి చూడదు. అతని దివ్య దేహం యొక్క ఆకర్షణీయ లక్షణములు ఊర్ధ్వ మధ్య అధోలోకముల ముల్లోకముల చేతను కోరబడినటువంటివి. శ్రీకృష్ణ భగవాన్ని సుందరమైన దేహ లక్షణముల వంటివి విశ్వమునందు ఎచ్చోటను కానరావు. తత్కారణమున అతని దివ్య దేహములకు భౌతికముగా సృష్టింపబడిన దేనితోనూ ఎట్టి సంబంధము లేదు. అర్జునుడు ఇచ్చట విజయనుగాను శ్రీకృష్ణుడు అతని ప్రియ సకునిగాను వర్ణింపబడినారు. అర్జున రథసారథిగా శ్రీకృష్ణుడు ధరించిన ప్రత్యేక వస్త్రమును శరత్కల్పగతుడైన భీష్ముడు జ్ఞాపకము చేసుకొంచున్నాడు. భీష్మార్జును నడుమ యుద్ధము కొనసాగు సమయమున భీష్ముని దృష్టి శ్రీకృష్ణుడు దాల్చిన దేదీప్యమాన వస్త్రముచే ఆకర్షితమై అంతటా అతడు భగవాన్నే స్నేహితునిగా పొందగలిగిన తన శత్రువైన అర్జునుని పరోక్షముగా శ్లాఘించాడు. శ్రీకృష్ణుడే అతని స్నేహితుడైనందున అర్జునుడు సర్వవేళలా విజయుడే. పలు దివ్య రస భావముల ద్వారా భగవానునితో సంబంధము కలిగి ఉండి భక్తులతో కలిపి సంబోధించినచో భగవానుడు ముదమొందును. కనుక శ్రీకృష్ణుని అర్జునుడి సకునిగా భీష్మదేవుడు సంబోధించుచున్నాడు.
అర్జునుడికి రథసారథ్యము వహించిన సమయమున సూర్యకిరణములు శ్రీకృష్ణుని దివ్య వస్త్రముపై ప్రతిబింబించి సుందరమైన తేజమును కలగజేసింది. ఆ తేజమును భీష్మదేవుడు ఇంకనూ మరువలేకున్నాడు. గొప్ప యోధుడైన అతడు శ్రీకృష్ణునితో వీర రసమునందు సంబంధమును కలిగి ఉన్నాడు. భగవానునితో గల వివిధ రసములలో దేనితోనైనను భక్తులైన వారు దివ్యానందమును పొందగలరు. కానీ కుహనా భక్తులే తాము భగవానునితో దివ్య సంబంధమును కలిగి ఉన్నామని ప్రదర్శించుటకు వ్రజధామములోని వ్రజభామలను అనుకరించుచు హఠాత్తుగా మధుర రసమును కృత్రిమముగా ప్రవేశించరు. అటువంటి చవకబారు సంబంధము అట్టి లౌకికుల నీచ మనోస్థితిని సూచించును గాని అన్యమును కాదు. ఏలయన భగవానునితో మధుర రసమును చవి చూసిన వాడు లౌకిక మధుర రసము చే ఎన్నడను ఆకర్షితుడు కాడు. లౌకికమైన మధుర రసము అనునది లౌకిక నీతి నియమముల దృష్ట్యా కూడా నిరసింపబడినది. అనగా భగవానునితో జీవుని నిత్య సంబంధము క్రమముగా వృద్ధి పొందినటువంటిది. భగవానునితో జీవుని అట్టి నిజమైన సంబంధము 5 ముఖ్య రసములలో ఏదేని ఒక రూపమున పొందగలదు. శ్రద్ధావంతుడైన భక్తునికి అది ఆధ్యాత్మికతలో ఎట్టి భేదమును కలుగుచేది. భీష్మదేవుడే దీనికి చక్కని నిదర్శనం. భగవానునితో ఆ ఘన సేనా నాయకుడు ఏ రీతి ఆధ్యాత్మికముగా సంబంధం కలిగి ఉన్నాడో సావధానముగా పరిశీలించవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. 31వ శ్లోకం. మాతాజీ పెద్దది ఉన్నట్టుందమ్మా, చూడండి పెద్దదిగా ఉన్నట్టుంది. సరే మాతాజీ. యుధి తురగర జో విధం రవిశ్వ కచలిత శ్రమ వార్యాలంకృతస్య మమ నిశతశైర్వివిజ్యమానః మనత్విచే వెలసక్చేస్తు కృష్ణ ఆత్మః. అనువాదం. స్నేహము కారణంగా శ్రీకృష్ణ అర్జునుడు కూడి ఉన్న రణరంగమునందు గుర్రపుల్ల డెక్కల వలన రేగిన దూరిచే కదులుచున్న శ్రీకృష్ణుని ముంగురులు దూసర వర్ణముగా మారిను. శ్రమ కారణమున అతని ముఖము స్వేద బిందువులతో శోభిల్లును. నా వాడి అయిన బాణములు చేయగలిగిన గాయంతో మరింతగా సుసంపన్నములైన ఈ శృంగారములన్నింటి అందును అతను ఆనందము కొనిను. అటువంటి శ్రీకృష్ణుని యందు నా మనసు సంలగ్నము గాక. భాష్యం. శ్రీకృష్ణ భగవానుడే నిత్యత్వము, ఆనందము, జ్ఞానముల సంపూర్ణ రూపం. శాంతము, దాస్యము, శక్షము, వాత్సల్యము, మధురసములనేది 5 ముఖ్య రసభావంలో ఏదైనా ఒకదాని ద్వారా నిజమైన ప్రేమ అనురాగములతో ప్రేమమయమైన భక్తియుక్త సేవ అర్పింపబడినప్పుడు అతడు ప్రియముతో అంగీకరించను. పరమ భక్తుడైన భీష్మదేవుడు దాస్యరసమును ఉన్నట్టువాడు కనుక అతడు శ్రీకృష్ణ భగవాని దివ్య ఆధ్యాత్మిక దేహంపై మానవును గొప్పించున్నది ఇతర భక్తుల మృదువైన గులాబీ పుష్పములను ఆ దేవదేవునిపై కురిపించడంతో సమానమైనటువంటి. తాను శ్రీకృష్ణుని వ్యవహరించిన కార్యములకు భీష్మదేవుడు పశ్చాత్తప్తుడవుతున్నట్లుగా ఇతడు గోచరించాను. కానీ దివ్య స్థితి కారణమున వాస్తవమునకు భగవాని దేహం ఎట్టి బాధను పొందలేదు. అతని దేహము భౌతికమైనది కాదు. అతడు మరియు అతని దేహము సంపూర్ణముగా ఆధ్యాత్మికమైనవి. ఆత్మను వధించుటకు గాని, దహించుటకు గాని, శోషించుటకు గాని, తడుపుటకు గాని సాధ్యం కాదని భగవద్గీత యందు విస్తారముగా వివరింపండి. స్కంద పురాణం నందు కూడా ఈ విషయం తెలుపండి. ఆత్మ నాశనం కానిదనియు అపవిత్రం కానిదనియు దాని యందు తెలుపబడినది. శోభింపజేయట గాని శోషింపజేయట కాని ఆత్మయుడు సాధ్యం కాని విషయం. విష్ణు భగవానుడు దరిద్రుడు అవతరించినప్పుడు అసురులను లేదా నాస్తికులను భ్రమింపజేయుటకు బద్ధ జీవులలే భౌతికంగా బద్ధులైనట్లు గోచరించింది. అట్టి అసురుల అవతారపు ఆది నుండి భగవానును తొదముట్టించుటకు యత్నించింది. కంసుడు శ్రీకృష్ణుని వధించి యత్నించింది. అదే విధంగా రావణాసురుడు శ్రీరాముని వధింపదలచిన ఆత్మ నశింపబడిన కారణంలో దేవదేవుడు ఎన్నడూ చంపబడనని సత్యమును వారు తెలియకపోతే దానికి కారణం. కనుకనే భీష్ముడు శ్రీకృష్ణ భగవాని దేహమును తన భారీ అయిన బాణముచే గాయపరచుటన్నది అభక్తులైన నాస్తికులకు గొప్ప మోహకారకమే. కానీ భక్తులు లేదా ముక్తాత్ములు ఈ విషయం ఏమాత్రం మోహమునందరూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. తన తీక్షణ బాణములచే కలతపడినను శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని ఒంటరిగా వదలకపోవటయు యుద్ధరంగమున తాను అతని ఎడ అమర్యాదగా వర్తించినను తన మరణశయ్య చెంతకు వరుదించుటకు ఆ దేవదేవుడు నిరాకరించకపోవటయు గాంచి భీష్మదేవుడు శ్రీకృష్ణుని పూర్ణ కరుణా స్వభావమును శ్లాఘించుచున్నాడు.
ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుని కరుణా స్వభావము, భీష్ముని పశ్చాత్తాప భావము రెండును ఇచ్చుట అద్వితీయములై ఉన్నవి. పరమ ఆచార్యుడును మధుర రసభావమునందున్న భక్తుడును అగు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ విషయమున చక్కని వ్యాఖ్యానమును గావించిరి. భీష్మదేవుని తీక్షణమైన బాణములచే దేహమున కలిగిన గాయములు తీవ్రమైన కామభావముతో ప్రియురాలు తన దేహమును కొరుకుటతో సమానముగా శ్రీకృష్ణునకు ఆనందదాయకమైనట్లు ఆయన పలికిరి. ప్రియురాలు ఆ విధముగా కావించట ఎన్నడను శత్రుత్వమునకు చిహ్నముగా భావింపబడదు. కనుకనే ఆధ్యాత్మిక ఆనందము కొరకే శ్రీకృష్ణ భగవానుడు అతని శుద్ధ భక్తుడైన భీష్మదేవుని నడుమ జరిగిన యుద్ధము ఏమాత్రము భౌతికం కాదు. అదీనుగాక శ్రీకృష్ణుడు అతని దేహము రెండును ఏకము కనుక అతని పూర్ణదేహము గాయపడటయు సాధ్యము కాని విషయము. వాడి అయిన బాణములచే శ్రీకృష్ణుని దేహముపై ఏర్పడిన గాయములు సామాన్య మానవునికి మోహకారకమైనట్టిది. కానీ కొద్దిపాటి ఆధ్యాత్మిక జ్ఞానము కలిగి ఉన్నవాడు ఎవడైనాను వీర రస సంబంధమున జరిగిన అట్టి దివ్య భావములను అవగతము చేసుకొనగలడు. భీష్మదేవుని తీక్షణమైన బాణములచే కలిగిన గాయముల ద్వారా శ్రీకృష్ణుడు పూర్ణానందుడయ్యను. శ్రీకృష్ణుని దేహము శ్రీకృష్ణునికి అభిన్నము కనుక విభిద్యమాన అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. మన దేహము ఆత్మకు భిన్నమైనందున విభిద్యమాన అనగా గాయపడుట త్రిగుట అనే పదము మన విషయమున చక్కగా సరిపోయి ఉండేది. వాస్తవమునకు ఆధ్యాత్మిక ఆనందము పలు రకములు. భౌతిక జగమున గోచరించు వివిధ కలాపములు కేవలము అట్టి ఆధ్యాత్మిక ఆనందం యొక్క వికృత ప్రతిబింబములే. భౌతిక జగమున ప్రతిదియు భౌతికమే కనుక సమస్తము మోహపూరమై ఉండును. కానీ ఆధ్యాత్మిక జగమున ప్రతిదియు అదే ఆధ్యాత్మిక స్వభావమును కలిగి ఉండడి కారణమున మోహరహితమైన పలు భోగములు అతట గోచరించును. తన పరమ భక్తుడైన భీష్ముడు కలిగించిన గాయములచే శ్రీకృష్ణుడు సంపూర్ణముగా ఆనందమును అనుభవించెను. భీష్మదేవుడు వీరరసమునందున్న భక్తుడవుటచే గాయపడిన స్థితి అందున్న శ్రీకృష్ణుని పైననే తన మనస్సును నిలుపుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మా లక్ష్మీ మాతాజీ ఉన్నారమ్మా? లేనట్టున్నారు. కుసుమ మాతాజీ, బాలమణి మాతాజీ కూడా లేరు. అక్క చౌతారక్క, కళామాతాజీ, కళామాతాజీ కూడా లేరా? హరే కృష్ణ. కనిపించారు. మ్యూట్ లో ఉంది. ఓకే, అది అన్మ్యూట్ అవ్వలేదు కాబట్టి ఓకే నేను 35. ఒక్క సెకండ్. ముప్పై 35వ శ్లోకం. సపది సఖివచో నిశమ్య మధ్యే నిజ పరయోర్బలయోరథం నివేశ స్థితవతి పరసైనికాయుర్కృష్ణ కృతవతి పార్థ సఖే రతిర్మమాస్తు. మిత్రుడైన అర్జునుని ఆజ్ఞకు బద్ధుడై కురుక్షేత్ర రణరంగమునందు అర్జునుడు మరియు దుర్యోధనుని సేనల నడుమ ప్రవేశించిన శ్రీకృష్ణుడు అచట తన కరుణా దృక్కులచే శత్రుపక్ష సైన్యము వారి ఆయువును తగ్గించెను. కేవలము శత్రువులను వీక్షించడం ద్వారానే అట్టి కార్యము కావించిన శ్రీకృష్ణుని యందు నా మనసు ఏకాగ్రత చెందుగాక. భాష్యము. ఇరు సేనల నడుమ తన రథమును నిలుపమని అర్జునుడు అచ్యుతుడైన శ్రీకృష్ణ భగవాన్ని ఆజ్ఞాపించినట్లు భగవద్గీత యందు తెలుపబడినది. యుద్ధములో తాను ముఖాముఖి ఎదుర్కొనబోవు శత్రువులను సంపూర్ణముగా వీక్షించినంత వరకు అతటనే నిలుపమని అతడు శ్రీకృష్ణునితో పలికెను. అర్జునుడు ఆ రీతి పలుకగా దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఆజ్ఞానువర్తి మాదిరి అతని ఆజ్ఞను పాటించను. అంతేగాక శత్రు సైన్యములందు గల ప్రముఖులను అదిగో భీష్ముడు, అదిగో ద్రోణుడు అనుచు పేరు పేరున చూపెను. పరమ దివ్య పురుషుడైనందున భగవానుడు ఏ జీవునికి ఆజ్ఞానువర్తి గాని సేవకుడు గాని కాదు. కాని భక్తుల ఎడ తనకు గల నిర్హేతుక కరుణ వాత్సల్యముల కారణముగా అతడు భక్తుని ఆజ్ఞను సేవకుని వలె నిర్వహించుచుండును. తన చిన్న పిల్లవాని ఆజ్ఞను నెరవేర్చుటలో తండ్రి ఆనందము నొందినట్లు భక్తుల ఆజ్ఞను నెరవేర్చుట ద్వారా భగవానుడు దివ్యానందమును పొందుచుండును. ఇది కేవలము భగవానుడు మరియు భక్తుల నడుమ గల
శుద్ధమగు దివ్య ప్రేమ కారణముననే సాధ్యమగుతున్నది. భీష్మదేవుడు ఈ విషయమును సంపూర్ణముగా ఉన్నందునే శ్రీకృష్ణ భగవానుని అర్జున శకునిగా సంబోధించుచున్నాడు. శ్రీకృష్ణుడు తన కృపావీక్షణము చేతనే శత్రుపక్షము వారి ఆయువును హరించి వేసెను. కురుక్షేత్ర యుద్ధ రణరంగమున సమకూడిన యోధులందరూ మరణ సమయమున దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రత్యక్షముగా వీక్షించు ముక్తిని బడసిడని తెలుపబడింది. అనగా అర్జునుని శత్రువుల ఆయువును శ్రీకృష్ణుడు హరించుట అనున్నది అతడు అర్జునుని కార్యము పట్ల పక్షపాతము వహించినాడని భావము కాదు. వాస్తవమునకు శత్రుపక్షం వారి ఎడ శ్రీకృష్ణుడు కరుణాపూర్ణుడై వర్తించినాడు. ఏలయన కాలవశమున గృహమునందు మరణించినచో వారు ఆ విధముగా ముక్తిని బడసి ఉండేవారు కాదు. మరణ సమయమున భగవానుని గాంచి భౌతిక జీవనము నుండి ముక్తిని బడయుటకు వారికి అవకాశము లభించినది. కనుకనే భగవానుడు సర్వ శుభభద్రునిగా వర్ణింపబడినాడు. అతడేది వనర్చినను అది సర్వుల శుభముల కొరకే వనర్చును. అతని సన్నిహిత స్నేహితుడైన అర్జునుని విజయము కొరకుగా బాహ్యమునకు గోచరించినను వాస్తవమునకు అది అర్జునుని శత్రువులకు శ్రేయస్సుగా పరిణమించినది. శ్రీకృష్ణ భగవానుని దివ్యకర్మలే అటువంటివి. ఈ విషయమును అవగతము చేసుకొనగలిగిన వాడు భౌతిక దేహమును వీడిన పిమ్మట ముక్తిని బడయగలడు. శ్రీకృష్ణ భగవానుడు పూర్ణుడును సర్వకాలములందును సర్వ శుభభద్రుడును అగుటచే ఎట్టి పరిస్థితి ఎందును తప్పు కావింపడు. హరే కృష్ణ. హరే కృష్ణ. చంద్రబాబు ప్రభు. హరే కృష్ణ. 36 శ్లోకం. యుద్ధరంగమున తన ఎదుట నిలిచి ఉన్న సైనికులను ఆ సేనా నాయకులను గాంచి అర్జునుడు మోహవశుడైనట్లు గోచరించగా శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానమును నొసగుట ద్వారా అతని అజ్ఞానమును నశింపజేసిన. అట్టి దేవదేవుని చరణ కమలముల అందే సదా నాకు ఆసక్తి. భాష్యం. రాజులు సైన్యాధిపతులు సైన్యపు అగ్రభాగంలో నిలిచినట్టు వారు. వాస్తవమునకు అదే నిజమైన యుద్ధ పద్ధతి. ఆనాటి రాజులు సైన్యాధిపతులు నేటి కాలపు రాష్ట్రపతులు లేదా రక్షణ శాఖ మంత్రుల వంటి వారు. అమాయక సైనికులు ముఖాముఖి పోరుగా అంచెడి సమయంలో వారు గృహం నందు నిలిచి ఉండలేరు. ఇది నేటి కాలం నందలే ప్రజాస్వామ్య నియమం కావచ్చు. కానీ వాస్తవమైన రాజ్యాంగము నిలిచి ఉన్న సమయంలో రాజులు యోగ్యతల పట్టింపు లేకుండా ఎన్నుకోబడ్డ పిరికిబందుల వలె ఉండేవారు కాదు. కురుక్షేత్ర సంగ్రామం నుండి విదితమైనట్లు ద్రోణుడు, భీష్ముడు, అర్జునుడు, దుర్యోధనుడు వారి వంటి ఇరుపక్ష అధిపతులు సుఖంగా నిద్రించక యుద్ధం నందు స్వయంగా పాల్గొని ఉండేవి. అట్టి యుద్ధము పౌరుల నివాసమునకు దూరంగా ఉన్న ప్రదేశం నివసించినట్లుగా జరుగుతున్నట్లుగా ఏర్పాటు చేయబడింది. అనగా రాజకులముల నడుమ సంభవించిన యుద్ధ ప్రభావమునకు అమాయకులు ఏమాత్రం లోను కాలేదు. అట్టి యుద్ధమున ఏమి జరుగుతున్నదో గాంచుటకు పౌరులకు అనవసరం. తమ పాలకుడు అర్జునుడైనను లేదా దుర్యోధనుడైనను వారు తమ ఆదాయంలో 4వ వంతును చెల్లించవలసిందే. ఆ విధంగా ఇరుపక్ష యోగులందరూ యుద్ధరంగమున ముఖాముఖి నిలువుగా అర్జునుడు వారిని కరుణాదృష్టితో గాంచి రాజ్యము కొరకై స్వజనులను యుద్ధరంగమున చంపవలసి వచ్చినదని చింతించను. దుర్యోధనుడు ఏర్పడగాంచిన అతి ఘనమైన సేనా వ్యూహంను గాంచి అతడు భీతి చెందలేదు. కానీ కరుణ హృదయం కలిగిన భక్తునిగా లౌకిక విషయంలో త్యాగం చేయుట అతనికి సహజం కనుక సంపదలకై యుద్ధము చేయనని అతను నిశ్చయించుకున్నాడు. కానీ అజ్ఞానమే దీనికి కారణమైనందున అతని బుద్ధి కలుషితం కావించబడినందుని ఇతరు చెప్పబడినది. భగవద్గీత అందులో 4వ అధ్యాయం తెలుపబడినట్లు అర్జునుడు శ్రీకృష్ణుని నిత్యసకుడు మరియు భక్తుడైన కారణం అతని బుద్ధి ఏ సమయంలో కలుషితమగుటకు అవకాశమే లేదు. అనగా కేవలము బాహ్యమునకే అర్జునుని బుద్ధి కలుషితం కావించబడినది. లేనిచో అసత్యముగు భౌతిక దేహ భావనలలో భౌతిక బంధమైన తగులుకొని ఉండడి కలుషిత బద్ధ జీవుల శ్రేయస్సు కొరకై గీతోపదేశం కావించటకు అవకాశం లభించేది కాదు. దేహాత్మభావం నుండి ముక్తులను గావించి శ్రీకృష్ణ భగవానుతో ఆత్మగల నిత్య సంబంధమును పునఃస్థాపించుటకే ప్రపంచంలోని బద్ధ జీవులందరికీ భగవద్గీత అందింపబడినది. విశ్వనందలి సర్వజీవుల లాభం కొరకే శ్రీకృష్ణ భగవానుడు అట్టి ఆత్మవిద్యను భగవానుని గూర్చిన ఆధ్యాత్మిక జ్ఞానం ముఖ్యంగా పలికి ఉండెను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. మాతాజీ ఉన్నారా ప్రభు? హరే కృష్ణ ప్రభు. 37 తన ప్రతిజ్ఞను వదిలిపెట్టి నా కోరికను పూర్ణం చేయుచు అతడు రథము నుండి క్రిందకు
కురికి రథచక్రమును చేపట్టి ఏనుగును సంహరించుటకు సింహము చెన్నడి రీతి వేగముగా నా వైపు పరుగు తీసింది. మార్గ మధ్యమున అతని ఉత్తరీయము కూడా జారిపడింది. భాష్యం. కురుక్షేత్ర యుద్ధము యుద్ధ నియమములపై ఆధారపడి జరిగి ఉన్నను మిత్రుల నడుమ జరుగు యుద్ధము వలె క్రీడాభావము గోచరించింది. పితృవాత్సల్య కారణంన అర్జునుని సంహరించుట భీష్ముడు విముఖత చూపుచున్నాడని దుర్యోధనుడు అతన్ని విమర్శించాను. శత్రువుడైన వాడు తన యుద్ధ విషయమున ఆ అవమానములను సహింపలేడు. తత్కారణమున పాండవులను వధించే ప్రయోజనమునకై తయారు చేయబడిన ప్రత్యేక ఆయుధములతో వారినందరినీ మరునాడు తాను వధింతునని భీష్మదేవుడు ప్రతిజ్ఞ చేశాను. సంతుష్టి చెందిన దుర్యోధనుడు అంతటా మరునాడు యుద్ధమున అందజేయుటకు ఆ శరములను తన చెంత నుంచుకొనేను. కాని అర్జునుడు మాయోపాయముచే ఆ శరములను దుర్యోధను నుండి హరించెను. అది అంతయు శ్రీకృష్ణుడి పన్నాగమేనని భీష్ముడి ఎరుగుటచే మర్నాడు శ్రీకృష్ణునిచే ఆయుధమును పట్టించి తీరుదునని అతడు ప్రతిజ్ఞ చేశాను. లేనిచో అతని మిత్రుడైన అర్జునుడు నిహతుడు కాగలడు. మర్నాడు భీష్ముడు అతి పరాక్రమముతో యుద్ధము చేయగా కృష్ణార్జునులు ఇరువురును చిక్కునబడిది. అర్జునుడు దాదాపు పరాజితుడయ్యాను. అతడు మరు క్షణమున భీష్మదేవుని చేత నిహితుడయ్యే పరిస్థితి అరుదించను. ఆ సమయమున దేవాదేవుడైన శ్రీకృష్ణుడు తన భక్తుడైన భీష్మునికి అతని ప్రతిజ్ఞ నెరవేర్చుట ద్వారా మదము చేయించను. భీష్ముని ప్రతిజ్ఞయే తన ప్రతిజ్ఞ కన్నను అతి ముఖ్యమైనది కనుక ఆ దేవదేవుడు తన ప్రతిజ్ఞను విడనాడను. తాను ఆయుధమును చేపట్టననియు ఎవరి పక్షమునకు తన బలమును చూపననియు శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామపు ఆది యందు ప్రతిజ్ఞ చేసి ఉండు. కానీ అర్జునుని రక్షించు నిమిత్తమై అతడు రథము నుండి క్రిందకు కురికి రథచక్రమును చేపట్టి గజమును సంహరించుటకు చనడి సింహం వలె క్రోధంతో భీష్ముని వైపునకు అతి వేగముగా పరుగు తీసెను. మార్గమధ్యంలో అతని ఉత్తరీయం కూడా జారిపోయాను. క్రోధావేశంతో ఉన్న అతడు తాను జారవిడిచిన దేదియో గమనించలేదు. అంతట భీష్మదేవుడు తన ఆయుధమును పారవేసి తన ప్రాణనాథుడైన శ్రీకృష్ణుని చేతిలో మరణించుటకు సంసిద్ధుడయ్యాను. ఆ విధముగా ఆ రోజు యుద్ధము ముగిసి అర్జునుడు రక్షింపబడాను. భగవానుడే స్వయంగా రథసారథ్యం వహించుచున్నందున అర్జునుడు నిహితుడయ్యే అవకాశమే లేదు. కానీ శ్రీకృష్ణ భగవానుడు తన స్నేహితుని కొరకు ఆయుధమును చేపట్టవలనని భీష్మదేవుడు వాంఛించి ఉన్నందున ఆ దేవదేవుడు అర్జునుని మరణము ఆసన్నమైనట్లుగా అట్టి పరిస్థితిని కల్పించెను. భీష్మదేవుని ప్రతిజ్ఞ పూర్ణము కావింపబడినదనియు మరియు తాను చక్రమును చేపట్టిననియు చూపుటకే భగవానుడు అతని ఎదుట నిలిచెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. 38వ శ్లోకం. సీత విసిఖహతో విసీర్ణదంశః శతజప పరిప్లుత ఆతతాయినో మే ప్రసభమభిససార మద్వధార్థం సభవతు మే భగవాన్ గతిర్ముకుందః. ముక్తినొసగు ముకుందుడైన శ్రీకృష్ణ భగవానుడే నాకు పరమ గమ్యమగుగాక. నా తీక్షణమైన శరములచే కలిగిన గాయముల వలన క్రోధితుడైనట్లుగా అతడు యుద్ధరంగమున నన్ను వధింప సమకట్టెను. అతని కవచము ధ్వంసమై గాయముల వలన దేహము రక్తసిక్తమై ఉండెను. భాష్యము. కురుక్షేత్ర రణరంగమున శ్రీకృష్ణుడు భీష్మదేవుని నడుమ జరిగిన వ్యవహారములు అత్యంత మనోహరములుగా నుండెను. ఏలయన శ్రీకృష్ణ భగవానుని కర్మలు అర్జునుని ఎడ పక్షపాతముతో మరియు భీష్ముని ఎడ శత్రుత్వముతో ఒనరించినట్లు గోచరించినను అది అంతయు పరమ భక్తుడైన భీష్మదేవునిపై ప్రత్యేక కరుణను చూపుటకే ముఖ్యముగా ఉద్దేశింపబడినవి. భక్తుడైన వాడు శత్రువుగా పాత్ర పోషణము చేయుచు భగవానునికి ముదమును గూర్చగలుగుడనుటయే ఆ వ్యవహారములందు పరమాశ్చర్యకరమైన అంశము. భగవానుడు పూర్ణుడైనందున శత్రురూపమునందున్నను శుద్ధ భక్తుల నుండి సేవను స్వీకరింపగలడు. అజితుడైనందున అతనికి శత్రువులెవ్వరునూ లేరు. అలాగుననే నామమాత్ర శత్రువులు అతనికి అపకారము కలిగించలేరు. అయినప్పటికీ శుద్ధ భక్తుడు తనను శత్రువు వలె దండించినచో లేదా ఉన్నత స్థానమునందు నిలిచి తనను నిందించినచో అతడు మిక్కిలి ముదమందును. కాని భగవానుని కన్నను అధికులెవ్వరూ లేరు. భగవానునితో భక్తుడు కొనసాగించు కొన్ని ఆధ్యాత్మిక వ్యవహారములివి. విశుద్ధమైన భక్తియుత సేవను గూర్చిన విషయము తెలియని వారు అట్టి వ్యవహారముల మర్మమును
ఎన్నడను ఎరుగజాలరు. ఇచ్చట భీష్ముడు పరమయోధునిగా తన పాత్రను పోషించుచున్నాడు. సామాన్య దృష్టికి భగవానుడు గాయపడినట్లుగా గోచరింపచేయుటకు అతడు ఉద్దేశపూర్వకముగా భగవానుని దేహమును బాణములతో కొట్టెను. కాని అది అంతయు అభక్తులను భ్రాంతికి గురిచేయుటకే ఉద్దేశింపబడినది. ఏలయన శ్రీకృష్ణ భగవానుని ఆధ్యాత్మిక దేహము ఎన్నడను గాయపడదు, మరియు భక్తుడెన్నడను భగవానునికి శత్రువు కాబోడు. ఇదే సత్యము కానిచో అదే దేవదేవునికి తన జీవితపు పరమగమ్యముగా పొందుటకు భీష్మదేవుడు వాంఛించి ఉండేవాడు కాదు. నిజముగా భీష్ముడే తన శత్రువైనచో శ్రీకృష్ణుడు అడుగు కూడా కదపక అతనిని సంహరించి ఉండేవాడు. రక్తముతో గాయములతో భీష్ముని ఎదుటకు రావలసిన అవసరము శ్రీకృష్ణునికి ఏమాత్రమూ లేదు. కానీ భీష్మదేవుడు గాయములచే అలంకృతమైన తన ఆధ్యాత్మిక సొగసును గాంచగోరినందున దేవదేవుడు ఆ విధముగా కావింపవలసి వచ్చెను. ఆధ్యాత్మిక రసభావములను లేదా భగవానుడు సేవకుల నడుమ సంబంధమును అనుభవించుటకు ఇది ఏ మార్గము. అట్టి వ్యవహారముల ద్వారా భగవానుడు భక్తుడు ఇరువురును తమ తమ స్థానములకు తగినట్లుగా కీర్తనీయుదులగుదురు. శ్రీకృష్ణ భగవానుడు అత్యంత క్రోధముతో భీష్మదేవుని వైపునకు పరుగు తీయినప్పుడు అర్జునుడు అతన్ని అడ్డగింపు యత్నించెను. అర్జునుడు ఆ విధముగా అడ్డగించినను ప్రియుడు ప్రియురాలని చేరుటకు ఏగునట్లు ఆ దేవదేవుడు అడ్డంకులను లెక్క చేయక భీష్ముని చెంతకు పరిగెత్తెను. భీష్ముని వధించుటయే భగవానుని నిర్ణయమైనట్లు బాహ్యమునకు గోచరించినను వాస్తవమునకు అది ఆ భక్తుని ఆనందపరచుటకే వనరింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు బద్ధజీవులందరికీ ముక్తిదాయకుడనటలో ఎట్టి సందేహమూ లేదు. నిరాకారవాదులు అతని నుండి కైవల్యమును కోరుచుందురు. వారి అభిలాషను అనుసరించియే ఆ దేవదేవుడు వారిని అనుగ్రహించుచుండును. కాని ఇచ్చట భీష్మదేవుడు అతనిని స్వీయ రూపమున గాంచగోరుచున్నాడు. శుద్ధ భక్తులందరూ దానినే అభిలషింతురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బాగుందమ్మా భాష్యము. చాలా చాలా బాగుందండి. చాలా మంచి భాష్యం. ఉదాహరణలు కూడా చాలా చక్కగా ఇచ్చారు. భక్తుడు భగవాన్ ఉన్న ఆ సంఘటనలో ఉన్న క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ ఈ భాష్యంలో దొరికినాయి. నిజంగా లైవ్ లో ఉన్నట్టే ఉందండి అప్పుడు. అదే కదా. అవును. చక్రం తీసుకొస్తారు కదా. చదవండి బాగా. హరే కృష్ణ. హరే కృష్ణ. విజయరథ కుటుంబ ఆత్తతోత్రే ధృతహయరస్మిని తచ్ఛ్రియేక్షణీయే భగవతి రతిరస్తు మే ముమూర్షోర్యమిహ నిరీక్ష హతా స్వరూపం. ఈ మరణ సమయమున నా చరమ ఆకర్షణము శ్రీకృష్ణ భగవానుడే అవుగాక. ఎడమచేత పగ్గములను కుడి చేత చండ్రకోలను పట్టి అర్జునుడు రథమునకు అన్ని విధములుగా రక్షణము గూర్చుటకు జాగరూకునిగా నిలిచిన అర్జును రథసారథి యందు నేను మనస్సు లగ్నం చేసేదను. కురుక్షేత్ర రణమున అతనిని దర్శించిన వారందరూ మరణానంతరము తమ నిజ రూపములను పొంది ఉండును. భాష్యం. భక్తియుత సేవ ద్వారా ఆధ్యాత్మిక సంబంధమును కలిగి ఉన్న కారణమున శుద్ధ భక్తుడైన వాడు శ్రీకృష్ణ భగవానుని సదా తన హృదయమునందు గాంచుచునే ఉండును. అటువంటి శుద్ధ భక్తుడు భగవానుని క్షణకాలమును మరువలేడు. అదియే సమాధి స్థితి అనబడును. ఇతర కలాపముల నుండి ఇంద్రియములు నిగ్రహించిన యోగి అయిన వాడు పరమాత్మపై ధ్యానం చేయుటకు యత్నించును. ఆ విధముగా అతడు అంత్యమున సమాధి స్థితిని పొందును. కానీ భక్తులు భగవాను రూపమును అతని పవిత్ర నామము యశస్సు లీలాదులతో సహా స్మరించుట ద్వారా అతి సులభముగా సమాధి మగ్నులను కాగలరు. కనుకనే భక్తులు చేసిన ధ్యానము మరియు యోగుల ధ్యానము ఒకే స్థాయిలో ఉన్నటువంటివి కావు. యోగుల ధ్యానము యాంత్రికము కాగా శుద్ధ భక్తుల ధ్యానము శుద్ధముగు ప్రేమ ఆకర్షణము కూడి సహజమై ఉండును. భీష్మదేవుడు విశుద్ధ భక్తుడు. సైన్యాధిపతి అయిన అతడు భగవాను రణరంగ రూపమైన పార్థసారథి అనగా అర్జున రథసారథి రూపమును నిరంతరము ధ్యానించను.
అనగా పార్థసారథిగా భగవాను లీల నిత్యమై ఉన్నది. కంసుని కారాగారమును జన్మించుట మొదలుగా మౌసుల లీల వరకు గల భగవాన్ లీలన్నీ గడియారమునందని ముళ్ళు ఒక అంకె నుండి వేరొక అంకె మీదకు ప్రయాణించు రీతి క్రమముగా ఒకదాని తర్వాత వేరొకటి వివిధ లోకములందు జరుగుతూనే ఉండును. అటువంటి లీలల యందు పాండవులు భీష్ముని వంటి పరమ భక్తులు సదా నిత్య సహచరులై ఉండును. కనుకనే అర్జునుడు కూడా దర్శించినట్టి అత్యంత మనోహరమైన పార్థసారథ రూపమును భీష్ముడు మరువలేకున్నాడు. అర్జునుడు సుందరుడైన పార్థసారథి వెనుక నిలువగా భీష్ముడి ఎదుట నిలిచిండుటే అందులకు కారణము. అనగా భగవాని యుద్ధరంగ రూపమునకు సంబంధించినంత వరకు దానిని అర్జునుని కన్నాను భీష్మదేవుడే ఎక్కువగా ఆనందంతో దర్శించాను. ఇది చదవమంటే నెక్స్ట్ టైం చదువుతారు. ముందుకు వెళదామమ్మా. ముందుకు వెళ్దాం బావగారు. సుజాత మాతాజీ ఉన్నట్లేరు. శారదా మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. చదువుతున్నాను. కురుక్షేత్ర రణరంగమునందలి వీరులందరూ మరణానంతరము భగవానుని రూపము వంటి తమ ఆధ్యాత్మిక రూపములను పొందగలిగిరి. శ్రీకృష్ణుని నిర్హేతిక కరుణ వలన వారందరూ ఆ దేవదేవుని తత్సమయమున ముఖాముఖి గాంచగలుగుటయే అందులకు కారణము. జలచరములు మొదలుగా బ్రహ్మ వరకు గల వివిధ రూపములలో నిరంతరము పరిభ్రమించు బద్ధజీవులందరూ మాయారూపమున ఉన్నట్టి వారే. కర్మానుసారముగా భౌతిక ప్రకృతిచే ఒసగబడిన రూపము కనుక బద్ధజీవుల భౌతిక రూపములన్నీయును పరాయి దుస్తుల వంటివి. బద్ధజీవుడు మాయాశక్తి యొక్క బంధము నుండి ముక్తుడైనంతనే తన నిజ స్వరూపమును పొందగలడు. నిరాకారవాదులు భగవానుని నిరాకార బ్రహ్మ తేజస్సులో లీనము కాగోరినను భగవానుని అంశలైన జీవులకది అనుకూలమైనది కాదు. తత్కారణముననే నిరాకారవాదులు తిరిగి పతనము నొంది శుద్ధాత్మకు అప్రమాణమైన భౌతిక దేహములను దాల్చుచుందురు. భగవానుని ద్విజరూపము లేదా చతుర్భుజ రూపము వంటి ఆధ్యాత్మిక రూపమును భక్తులు తమ తమ స్వభావములను అనుసరించి గోలోకమందు గాని వైకుంఠ లోకములందు గాని పొందుచుందురు. 100కి 100 ఆధ్యాత్మికమైనట్టి ఆ రూపమే జీవుని స్వరూపమై ఉన్నది. భీష్మదేవుడు ఇచ్చట నిర్ధారించినట్లు కురుక్షేత్ర రణమున పాల్గొనిన ఇరుపక్షముల వారును తమ స్వస్వరూపములను పొంది ఉండిరి. అనగా శ్రీకృష్ణ భగవానుడు కేవలము పాండవుల పక్షమునే కాక ఇతరుల ఎడను కరుణను కలిగి ఉండెను. తత్కారణముననే వారందరూ ఒకే ఫలితమును పొందిరి. భీష్ముడు కూడా అదే అవకాశమును కోరుచున్నాడు. భగవానుని సాహచర్యమును పొందుట అన్ని పరిస్థితుల యందును అతనికి నిశ్చయమే అయి ఉన్నను అతడు ప్రార్థనను కావించుచున్నాడు. సారాంశమేమనగా హృదయమునందు గాని ముఖాముఖిని గాని శ్రీకృష్ణ భగవానుని వీక్షించుచు మరణించువాడు నిక్కముగా మానవ జన్మ యొక్క అత్యున్నత పూర్ణత్వమైన తన స్వస్వరూపమును పొందగలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ స్వస్వరూపము అంటే అర్థం ఏంటండి? స్వస్వరూపము అంటే ఒరిజినల్ స్టేట్ ఆఫ్ దిస్ థింగ్, మన ఒరిజినల్ కండిషన్ బేసికలీ. అంటే వేరొకటి ఉండదు. డైరెక్ట్ గా భగవంతుని గోలోకంలోకి మనం నిజస్థితికి వెళ్ళిపోతాం. పూర్తిగా ప్యూరిఫై అయిపోతుంది. సోల్ పూర్తిగా ప్యూరిఫై అయిపోతుంది. ఎందుకంటే ఎదురుగుంటే కృష్ణ భగవాను చూస్తూ ఆయన చూస్తూ చనిపోతున్నప్పుడు ఆయన్ని తప్ప ఇంక వేరే తలవడానికి వేరే మార్గం లేని స్థితి మాట. సార్ అంటే ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు దేర్ ఒరిజినల్ రూపము ఇన్ ఫిజికల్ వరల్డ్. నో, ఒరిజినల్ రూపం అంటే ఒరిజినల్ స్టేట్, బేసికలీ ఒరిజినల్ స్టేట్, మన నిజ స్వరూపం. ఓకే సార్. ఓకే ప్రభుజీ. నెక్స్ట్ ఎవరమ్మా? ప్రభాకర్ ప్రభు చదువుతారా ప్రభు? చదువు. హరే కృష్ణ ప్రభుజీ చదువుతున్నానండి. 40వ శ్లోకం. ఎవని సుందరమైన గమనములు హాసములు వ్రజధామములనందలి గోపికలు మనస్సులను ఆకర్షించెనో అట్టి శ్రీకృష్ణు యందు నా మనసు లగ్నమగుగాక. రాస నృత్యముల నుండి అంతడు అంతర్ధానము చెందినప్పుడు
గోపికల ఆ దేవదేవుని ప్రత్యేక గమనమునే అనుకరించి ఉండిరి. భాష్యం. శ్రీకృష్ణుడితో కలిసి సమాన స్థాయిలో నృత్యం చేయుట ద్వారా, ప్రణయముల ద్వారా, హాస్యము అతని పట్ల నవ్వులతో అతని గాంచడం ద్వారా వ్రజభూమి అందరి గోపికలు భక్తియుక్త సేవ అందరి ఉన్మాద స్థితిలో ఆ దేవదేవునితో గుణరీతి ఏకత్వమును పొంది శ్రీకృష్ణుని అర్జునుతో గల సంబంధము భీష్మదేవుని వంటి భక్తునికి నిస్సందేహముగా శ్లాఘనీయమైనను, గోపికలతో ఆ దేవదేవునికి గల సంబంధము మరింతగా ప్రశంసనీయమైనది. గోపికల మరింత పవిత్రమైన భక్తియుక్త సేవయే అందులకు కారణం. భాగ్యశాలి అయిన అర్జునుడు రథసారిగా శ్రీకృష్ణుని స్నేహపూర్వకమైన సేవను ఆ దేవదేవుని కరుణ వలన పొందగలిగినను, భగవాను తనతో సమానమైన శక్తిని అర్జును కొసగలేదు. కానీ గోపికలు మాత్రము దాదాపు భగవాన్తో సమాన స్థాయిని పొందగలిగి అతనితో ఏకత్వం కాగలిగి భీష్మదేవుడు గోపికలను స్మరింపకూరట అనున్నది తన జీవిత చివరి సమయమున వారి కరుణను కూడా పొందుటకు చేయు ప్రార్థనయే ఉన్నది. తన శుద్ధ భక్తులు కీర్తించినప్పుడు పడినప్పుడు భగవాను అధికముగా ముదమందను కనుకనే భీష్మదేవుడు ఎదుటి నిలిచిన ధ్యేయమైన అర్జుని కర్మలనే గాక భక్తి సేవ ద్వారా అసమానమైన అవకాశం పొందిన గోపికలు కూడా స్మరించుచున్నాడు. శ్రీకృష్ణునితో గోపికలు పొందిన ఏకత్వమును నిరాకారవాదులు పొందు సాయుధ్య ముక్తిగా ఎన్నడూ భావింపరాదు. ద్వైత భావము సంపూర్ణంగా నశించే కారణమున ఏకత్వం ఒకానొక పూర్ణమైన భావావేశము వంటిది. ప్రేమించేవాడు మరియు ప్రేమ నొందినవాడు ఇరువురు భావములను ఏకమే చెగుటకు వాస్తవము అయిన విషయం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. వెరీ నైస్. మాతాజీ ఉన్నారు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి 41. ధర్మరాజు ఉనరించిన రాజసూయ యాగమున మునులు, రాజుల వంటి ప్రపంచము యొక్క శ్రేష్ఠ జనులతో నిండిన గొప్ప సభయందు శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కరిచే దేవదేవునిగా పూజింపబడినాడు. ఆ దేవదేవుని యందు మనసును సంలగ్నము చేయుటకే నా సమక్షమున జరిగిన ఆ సంఘటనను నేను స్మరించుచున్నాను. భాష్యం. కురుక్షేత్ర రణరంగమున విజయము పొందిన పిమ్మట ప్రపంచమునకు చక్రవర్తి అయిన ధర్మరాజు అశ్వమేధ యాగము నొనరించెను. ఆ కాలమున రాజు తాను రాజ్య సింహాసనము నధిష్ఠించినంతనే తన ఆధిపత్యమును చాటుటకు ఒక అశ్వమును ప్రపంచ నలుదిక్కుల పంపెడివాడు. ఆ చక్రవర్తి యొక్క ఆధిపత్యమును అంగీకరించుటకు లేదా నిరాకరించుటకు ఇతర రాజులు లేదా రాకుమారులు పూర్తి స్వాతంత్ర్యమును కలిగి ఉండేవారు. చక్రవర్తి కావించిన సవాలును అంగీకరింపని వాడు అతనితో యుద్ధము కావించి విజయము ద్వారా తన ఆధిపత్యం స్థాపితము చేసుకొనవచ్చును. కానీ యుద్ధమున ఓడిన వాడు మాత్రము ప్రాణత్యాగము కావించి ఇతర రాజు పాలించుటకు అవకాశం మొసగెను. అదే విధంగా ధర్మరాజు కూడా అశ్వమునొక దానిని ప్రపంచము నలుమూలల పంపించెను. ప్రపంచమునందలి రాజులు రాకుమారులందరూ ప్రపంచ చక్రవర్తిగా ధర్మరాజు యొక్క నాయకత్వంను అంగీకరించిరి. పూర్వం ఒకసారి ధర్మరాజు ఆధిపత్యమున గల ప్రపంచ రాజులందరూ రాజసూయ యాగమున పాల్గొనుటకు ఆహ్వానింపబడిరి. అటువంటి యజ్ఞాచరణములకు కోటాది రూపాయల అవసరము గనుక సామాన్య రాజు అట్టి కార్యమును గావింపలేడు. ఆది కవ్యయమును గూడి ఉండి నిర్వహణము అతి కష్టమగుట చేత అటువంటి యజ్ఞములు నేటి కలియుగమునకు సాధ్యము కానటువంటివి. అట్టి కార్యభారమును స్వీకరించుటకు దక్షత కలిగిన పురోహితుని కూడా ఎవరును ఏర్పాటు చేయలేరు. ఆ విధంగా ఆహ్వానితులై ప్రపంచమునందలి రాజులు మునులందరూ ధర్మరాజు రాజ్యమునకు విచ్చేసిరి. తత్వవేత్తలు, ధర్మ ప్రచారకులు, వైద్యులు, వైజ్ఞానికులు, మహామునులు వంటి పండిత సమాజం కూడా ఆహ్వానింపబడెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆ విధంగా దగ్గర నుంచి నెక్స్ట్ పారాగ్రాఫ్ ముందుకు వెళ్దాము. జగదమ్మ మాత చదువుతారము. చదువుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆ విధముగా ఆహ్వానితులై ప్రపంచమనందరి రాజులు
మునులందరూ ధర్మరాజు రాజ్యములకు ఇచ్చేసారు. తత్వవేత్తలు, ధర్మ ప్రచారకులు, వైద్యులు, వైజ్ఞానికులు, మహాముల వంటి పండిత సమాజము కూడా ఆహ్వానించారు. అనగా బ్రాహ్మణులు, క్షత్రియులు సంగమునందు ఉన్నతులైనట్టు వారుగా పరిగణింపబడతారు. సభ ఎందు పాల్గొన్నట్టు వారందరూ ఆహ్వానింపబడరు. వయస్సులు, శూద్రులు సంగమునందు ప్రాముఖ్యము లేనట్టే అంశములు కనుక వారిచ్చట పేర్కొనబడలేదు. కానీ నేటి కాలమున సాంఘిక ధర్మములు సంపూర్ణముగా మారినందున పదవుల దృష్ట్యా మనుషులు ప్రాముఖ్యము కూడా మారిపోయింది. అట్టి మహాత్సభలో శ్రీకృష్ణుడే సర్వుల నయనములకు పరమాకర్షణీయుడయ్యింది. ప్రతి ఒక్కరు శ్రీకృష్ణుడు దర్శింపబోదు. అంతేకాక ప్రతి ఒక్కరూ ఆ దేవదేవుడికి గౌరవపూర్వక వందరములు అర్పింపబోదు. భీష్మదేవుడు ఆ విషయమును అంతటి జ్ఞప్తికి తెచ్చుకొని తన ఆరాధ్య దేవుడు శ్రీకృష్ణ భగవాన్ ఎదుటనే స్వయముగా ఉపస్థితులై ఉండటం పట్ల హర్షమును కూడి ఉన్నాడు. దేవదేవుని ధ్యానించుండగా అతని కర్మలను, రూపమును, లీలలను, నామమును, యశస్సును ధ్యానించుటేనే బహుము. అటువంటి ధ్యానము భగవాన్ని నిరాకార రూపమై కావించిన ధ్యానము కన్నాను సులభమైనది. కనుకనే భగవాను నిరాకార రూపంపై ధ్యానము కావించినది అత్యంత కష్టతరమని భగవద్గీత 12.5 స్పష్టముగా తెలుపబడింది. కోరిన ఫలము లభించినందున అది ఏమాత్రమో ధ్యానము కానేది, లేదా కేవలం వృధా కాలవేమే కాగలదు. కానీ భక్తులు భగవాన్ని వాస్తవ రూపము, నామము, లీలలపైనే తమ ధ్యానం సాగించు కనుక ఆ దేవదేవుడు వారికి సులభంగా లభించగలదు. ఈ విషయం భగవద్గీత 12.9 తెలుపబడింది. భగవానుడు తన దివ్య కర్మలకు అభిన్నుడు. శ్రీకృష్ణుడు మానవ సమాజం నందు ప్రత్యక్షముగా నిలిచినప్పుడు ముఖ్యముగా కురుక్షేత్ర రణ సంబంధమున ఆ దేవదేవుడిగా గుర్తింపబడకుండాను ఆ కాలం నాటి మహాపురుషునిగా అంగీకరింపబడినాడని ఈ శ్లోకంలో తెలుపబడింది. మహనీయుడైన వ్యక్తి అతని మరణానంతరం దేవునిగా పూజింపబడినని పలుకు ప్రచారములు ఎక్కువగా భ్రమింపజేయందే అన్నది. ఏదైనా మరణానంతరం మానవుడు ఎన్నటికీ భగవానుడు కాచాడు. అలాగున్నే భగవానుడు కూడా స్వయంగా నిలిచిన సమయమన్న మానవ మాత్రుడు కాబోదు. కనుక ఈ రెండు కూడా మూర్ఖ భావంలే. మానవతావాద సిద్ధాంతము శ్రీకృష్ణుడుకు ఎప్పుడునో అన్వయించదు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. చదువుతాను ప్రభుజీ. 40 హరే కృష్ణ ప్రభుజీ. 42వ శ్లోకము. నేనిప్పుడు నా ఎదుట నిలిచి ఉన్న ఆ ఏకైక భగవానుడైన శ్రీకృష్ణుని సంపూర్ణ ఏకాగ్రతతో ధ్యానింపగలను. ఏలైనా మనోకల్పనాపరుల హృదయములతో సహా ప్రతి వారి హృదయమునందు గల ఆ దేవదేవుని ఉనికి విషయమున భేదభావమును నేనిప్పుడు దాటితిని. సూర్యుడు అనేక విధములుగా గోచరించినను వాస్తవం నాకు ఏకమై ఉన్నాడు. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు ఒకే పూర్ణ పురుషోత్తముడైనను తన అచింత్య శక్తి ద్వారా వివిధ ప్రధానాంశములుగా విస్తరించి ఉండెను. అతని అచింత్య శక్తి యొక్క జ్ఞానము లోపించినందునే భేదభావము కలుగుచున్నది. కేవలము మూర్ఖులే తనను మానవ మాతృనిగా భావింతురని అతడు భగవద్గీత 9.11 పలికి ఉన్నాడు. అట్టి మూర్ఖులు అతని అచింత్య శక్తులను గూర్చిన జ్ఞానమును ఏమాత్రము కలిగి ఉండరు. సూర్యుడు ప్రపంచమంతటను ప్రతి ఒక్కరి ఎదుట ప్రత్యక్షమై ఉండినట్లు ఆ దేవదేవుడు తన అచింత్య శక్తి ద్వారా ప్రతి వారి హృదయమునందు విరాజమానుడై ఉన్నాడు. అటువంటి పరమాత్మ రూపము అతని ప్రధాన రూపముల విస్తారమై ఉన్నది. ప్రతి వారి హృదయమునందు తన అచింత్య శక్తి ద్వారా పరమాత్మగా వ్యాపించియుండు అతడు తన స్వీయ తేజ విస్తారము ద్వారా బ్రహ్మజ్యోతిగను విస్తరించును. బ్రహ్మజ్యోతి శ్రీకృష్ణ భగవానుని దేహకాంతి అని బ్రహ్మ సంహిత యందు తెలుపబడినది. కనుకనే స్వీయ తేజమైన బ్రహ్మజ్యోతి గాని అతని ప్రధానాంశమైన పరమాత్మ రూపము గాని అతనికి అభిన్నమై ఉన్నది. ఈ సత్యము నెరుగని అల్పజ్ఞులే బ్రహ్మజ్యోతి పరమాత్మ రూపము శ్రీకృష్ణునికి భిన్నములని పలుకుదురు. ఇటువంటి భేదభావము భీష్ముని మనస్సు నుండి సంపూర్ణముగా తొలగిపోయినది. శ్రీకృష్ణుడే సర్వస్వమని అవగతమై అతడు పూర్ణతృప్తిని పొందినాడు. వాసుదేవుడే సర్వస్వమనియు వాసుదేవునికి
అన్యముగా ఏదియును స్థితిని కలిగి ఉండజాలదనియు భగవద్గీత 7.19 యందు తెలుపబడిన అట్టి జ్ఞానము అట్టి జ్ఞానము మహాత్ములకు లేదా భక్తులకు మాత్రమే కలుగగలదు. అనగా మహాజనుడైన భీష్మునిచే ఇప్పుడు ధృవపరుపబడినట్లు శ్రీకృష్ణుడు లేదా వాయుదేవుడు ఆది పురుషుడై ఉన్నాడు. ఈ కారణము చేత సాధకులు శుద్ధ భక్తులు ఇరువురును అతని అడుగుజాడలను అనుసరింప యత్నించవలెను. భక్తి యోగ విధానం అదియే. చదవమంటారా ప్రభుజీ? శ్రీకృష్ణుడు పార్థసారథిగా దేవునికి సరేనమ్మా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నిర్మలమాత చదువుతారమ్మా? నిర్మలమాత ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదివినా? ఎవరమ్మా? నిర్మలమాత లేరా? కళ్యాణి మాత చదువుతారా? చదవండి. చదువుతాను ప్రభుజీ. శ్రీకృష్ణుడు పార్థసారథిగా భీష్మదేవునికి ఆరాధ దైవమై ఉన్నాడు. అదే బృందావన కృష్ణుడు గోపికలకు పరమాకర్షణ శ్యామసుందరునిగా ఆరాధులై ఉన్నాడు. కానీ అల్పజ్ఞుల పండితులు కొన్ని మార్లు పొరబడి బృందావన కృష్ణుడు కురుక్షేత్ర కృష్ణుడు భిన్న పురుషులని భావించరు. కానీ భీష్మునకు అటువంటి భేదభావములన్నీ సమసిపోయినవి. నిరాకార జ్యోతిగా నిరాకారవాదుల లక్ష్య వస్తువు మరియు యోగుల గమ్యమైన పరమాత్మ వాస్తవములకు శ్రీకృష్ణుడే. అనగా శ్రీకృష్ణుడే బ్రహ్మజ్యోతి మరియు పరమాత్మ రూపంలో ఉన్నాడు. కానీ వాటి ఎందు శ్రీకృష్ణుడు కానీ శ్రీకృష్ణుడితో సంబంధము గాని లేదు. తన స్వరూపమున శ్రీకృష్ణుడు పార్థసారథి మరియు బృందావన శ్యామసుందరైనను నిరాకార రూపమున మాత్రము బ్రహ్మజ్యోతి ఎందు గాని పరమాత్మ రూపముందు గాని అతలేడు. భీష్మదేవుని వంటి మహాజనులు శ్రీకృష్ణ భగవాన్ వివిధ రూపములను అవగతము చేసుకొని నందునే సర్వ రూపములకు ఆదిగా అతను నెరిగి ఆ దేవదేవుని అర్పిస్తున్నారు. సూత ఉవాచ కృష్ణం ఏవం భగవతి మనోవాగ్దారుష్టి వృత్తిభి ఆత్మనాయాత్మానామావేశ సో అంతసా ఉపారమ. సూత గోస్వామి పలికింది. ఈ విధంగా భీష్మదేవుడు తన మనసు వాకు దృష్టి వృత్తుల ద్వారా పరమాత్ముడైన శ్రీకృష్ణ భగవాన్ యందు మగ్నుడై మౌనము వహించి అంతిమ శ్వాసను వదిలేదు. భాష్యము. భౌతిక దేహమును తగ్గించే సమయమున భీష్మదేవుడు పొందినటువంటి స్థితి నిర్వికల్ప సమాధి అని అనబడును. ఏలయన అతడు భగవాన్ చింతనందే సంపూర్ణముగా మునిగి అతని వివిధ కర్మలను స్మరించయందే మనసును నిలిపెను. శ్రీకృష్ణుడి మహిమలను అతడు కీర్తించను. ఎదుటనే ప్రత్యక్షంగా నిలిచిన ఆ దేవదేవుని తన దృష్టి ద్వారా గాంచను. ఆ విధముగా అతని కర్మలను అన్యముగా శ్రీకృష్ణుని పైనే కేంద్రీకృతమయ్యను. అది అత్యున్నత పూర్ణత్వ స్థితి. భక్తియుక్త సేవ ద్వారా ప్రతి ఒక్కరు స్థితిని పొందగలరు. భగవాని భక్తియుక్త సేవే 9 విధములైన సేవా నియమములను కలిగిందను. అవి శ్రవణము, కీర్తనము, స్మరణము, పాఠపట్టు సేవనము, అర్చనము, వందనము, ఆదేశములను అమలుపరచుట, స్నేహము నెరుపుట, సంపూర్ణ శరణాగతి అను. వీటిలో ఏ విధానమైన లేదా అన్నిటిను వాంఛిత ఫలము వస్కుతలో సమర్థవంతములై ఉన్నవి. కానీ నిష్ఠాతులైన భక్తులు నిరంతర పర్యవేక్షణలో అభ్యాసము చేయటం మాత్రము అత్యంత అవసరము. ఈ పద్ధతిలో మొదటైన శ్రవణం అత్యంత ముఖ్యమైనది. కనుకని అంత్యమున భీష్మదేవుని స్థితిని పొందగోరు శ్రద్ధావంతుడైన మంచునకు తొలుత భగవద్గీత శ్రవణము, ఆ పిదప శ్రీమద్ భాగవత శ్రవణం మిక్కిలి అవసరం. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఉపస్థితులు కాకుండాను మరణ సమయంన భీష్మదేవునికి లభించిన అద్వైత స్థితిని సాధింపవచ్చును. భగవద్గీత లేదా శ్రీమద్ భాగవతం నందులే ఆ భగవాని పలుకులు అతనితో ఏకములై ఉన్నవి. అవి శ్రీకృష్ణుని సప్త అవతారములు. కనుక అష్టవసులో ఒకడైన భీష్మదేవుడు పొందినటువంటి స్థితిని పొందుటకు మనుషులు వాటిని పూర్ణంగా వినియోగించవచ్చును. ప్రతి మనిషి లేదా జంతువు జీవితపు ఏదో ఒక స్థితిలో మరణింపక తప్పదు. కానీ భీష్మదేవుని వలె మరణించిన వాడు పూర్ణత్వమును పొందగలడు. అట్లు కాక ప్రకృతి నియమముల ప్రభావం చే మరణించేవాడు జంతువు మాదిరి మరణించును. మానవునకు జంతువునకు నడుము గల వ్యత్యాసం ఇదియే. భీష్మదేవుని వలె మరణించకే మానవ జన్మ ప్రత్యేకంగా నిర్దేశితమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. మా ప్రభు ఉన్నారమ్మా? ప్రభుజీ లేరండి, రాలేదు ఇంకా. రాలేదమ్మా, సరే సరే. నెక్స్ట్ పద్మప్రియ మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ పద్మప్రియ మాతాజీ.
తులసి మాతాజీ, రామలక్ష్మి మాతాజీ, పి రామలక్ష్మి మాతాజీ, వరలక్ష్మి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. 44. భీష్మదేవుడు అనంతమగు పరబ్రహ్మం నందు ప్రవేశించినాడని తెలిసి అచటనున్న వారందరూ దినాంతంన పక్షుల వలె మౌనము వహించిరి. భాష్యము. అనంతమైన పరబ్రహ్మం నందు ప్రవేశించుట లేదా లీనమగుట అనగా జీవుని నిజవాసంన తిరిగి ప్రవేశించుట అని భావము. జీవులందరూ పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుని అంశాల వంటి వారు. తత్కారణంన వారు సేవక భావంలో శ్రీకృష్ణునితో నిత్య సంబంధమును కలిగి ఉన్నారు. సంపూర్ణ యంత్ర భాగములచే సేవింపబడినట్లు భగవానుడు తన అంశాలన్నింటి చేతను సేవింపబడవలను. యంత్రము నుండి వేరు చేయబడిన యంత్ర భాగము ప్రాముఖ్యమును కోల్పోవునట్లు శ్రీకృష్ణుని సేవ నుండి దూరమైన పరతత్వపు అంశ వ్యర్థమగును. భౌతిక జగం నందు గల జీవులందరూ భగవాన్ నుండి విడివడిన అంశలే కావుననే వారు అది అంశాల వలె ఏమాత్రము ప్రధానులు కారు. అయినప్పటికీ అభిన్నత్వము కలిగిన నిత్యముక్త జీవులు అధికంగా కలరు. దుర్గాశక్తిగా కారాగారపు అధికారి పిలువబడు భగవానుని భౌతిక శక్తి అట్టి విభక్త అంశంల భారమును స్వీకరించును. ఆ విధంగా వారు ప్రకృతి నియమములకు లోబడి బద్ధ జీవనమును గడుపుచుందురు. జీవుడు ఈ సత్యము నెరిగినప్పుడు భగవద్ధామమును చేరుటకు యత్నించును. ఈ విధంగా జీవుని యందు ఆధ్యాత్మిక తపన ఆరంభమగును. అట్టి ఆధ్యాత్మిక తపనయే బ్రహ్మమును గుర్చిన విచారణము అనబడును. జ్ఞానము, వైరాగ్యము శ్రీకృష్ణ భగవాను ఎడగల భక్తియుత సేవ ద్వారానే ఈ బ్రహ్మ జిజ్ఞాస సఫలం కాగలదు. పరబ్రహ్మమును గూర్చి సంపూర్ణంగా నెరుగుటయే జ్ఞానము. భౌతికాశక్తి నుండి సంపూర్ణంగా విడిపడుటయే వైరాగ్యము. జీవుని నిజస్థితి స్థాపనను పునరుద్ధరించుకొనటయే భక్తి. ఈ విధంగా పరతత్వం నందు ప్రవేశించుటకు అర్హులకు జీవులు, జ్ఞానులు, యోగులు, భక్తులుగా పిలువబడుదురు. జ్ఞానులు, యోగులు భగవాను నిరాకార కిరణంలందు లీనము కాగా భక్తులు వైకుంఠములుగా తెలియబడు ఆధ్యాత్మిక లోకములను చేరుదురు. అట్టి వైకుంఠ లోకములందు దేవదేవుడు నారాయణునిగా విరాజమానుడై ఉండును. స్వస్థత కలిగిన బద్ధరహిత జీవులు అచ్చట దాస్య, సఖ్య, పితృ ప్రేయసి స్థాయిలలో భగవానునికి భక్తియుక్త సేవను వనరించుదురు. ముక్త జీవులు ఆ విధముగా భగవానుని కూడి పూర్ణ స్వతంత్రతను కూడిన జీవితము అనుభవించగా నిరాకారవాదులైన జ్ఞానులు, యోగులు వైకుంఠ లోకముల యొక్క తేజోమయమైన వెలుగునందు ప్రవేశించురు. వైకుంఠ లోకములన్నీయును సూర్యుని వాటి స్వయం ప్రకాశమానములు. వాటి కిరణ పుంజమే బ్రహ్మ తేజస్సుగా తెలియబడుచున్నది. అట్టి బ్రహ్మజ్యోతి అనంతంగా విస్తరించి ఉన్నది. దాని అల్పమైన ఆచ్ఛాదిత భాగమే ఈ భౌతిక జగత్తు. అట్టి ఆచ్ఛాదనము తాత్కాలికము కనుక అది ఒక రకమైన భ్రాంతి మాత్రమే. భక్తియుత సేవలో నియుక్తులైన ముక్త జీవులను శ్రీకృష్ణ భగవానుడు తన పార్థసారథి రూపంన పాలించి ఒకానొక వైకుంఠ లోకంలో శుద్ధ భక్తుడైన విశ్వదేవుడు ప్రవేశించెను. భక్తుని మరియు భగవానుని కట్టి బంధించు ప్రేమానురాగంలో భీష్ముని విషయమున ప్రత్యక్షంగా ప్రదర్శితమయ్యను. దేవదేవుడైన శ్రీకృష్ణుని అతని దివ్యమైన పార్థసారథి రూపంలో భీష్ముడు ఎన్నడూనూ మరవలేడు. అతడు ఆధ్యాత్మిక లోకమునకు ప్రయాణించడి సమయంన దేవదేవుడే ప్రత్యక్షంగా అతని సమక్షంన నిలిచెను. వాస్తవమునకు అది ఏ మానవ జన్మ యొక్క అత్యున్నత పూర్ణత్వ స్థితి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. శిరీష మాతాజీ ఉన్నారమ్మా? రాజు శిరీష మాతాజీ, శాంతి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభు. చదువుతాను. 45. తత్ర దుందుభయో నేదుర్దేవ మానవవాదిత సశంశు సాసవో రాజ్ఞాం కాథేతు పుష్పవృష్టయః
తదుపరి మానవులు దేవతలు గౌరవంతో దుందుగులను మ్రోగించిరి. నిష్కపటులైన రాజవంశము వారు భీష్ముని గౌరవార్థమై స్థుతులు కావించిరి. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసెను. భాష మానవులు దేవతలు ఇరువురి చేతను భీష్మదేవుడు గౌరవింపబడెను. మానవులు భూమిపైనను మరియు భూలోకములందు నివసించువారు కాగా దేవతలు స్వర్లోకమునందు నివసించారు. వారందరూ భీష్ముడు గొప్ప యోధుడని కృష్ణభక్తుడని తెలియదురు. మానవుడైనను అతడు మహాజనునిగా ప్రామాణికునిగా బ్రహ్మ నారదుడు శివుడితో సమాన స్థాయిలో ఉన్నట్టువాడు. దేవతలతో సమాన యోగ్యతను పొందగలుగుట కేవలము ఆధ్యాత్మిక పూర్ణత్వము చేతనే సాధ్యం కాగలదు. ఆ విధంగా భీష్మదేవుడు స్వర్గ లోకములలో ప్రస్తుడై ఉండెను. అతని కాలమున గ్రహముల నడుమ ప్రయాణము అంతరిక్ష వాహనముల నిష్ఫల యత్నముల ద్వారా కాక సూక్ష్మ పద్ధతిన సాగింది. కనుకనే దూరలోకముల వారికి భీష్మ నిర్యాణం గురించి తెలియజేయగా ఉన్నతలోక వాసులు మరియు భూలోక వాసులు గతించిన మహాపురుషులు గౌరవార్థమై పుష్పవృష్టి కురిపించింది. ఆ విధముగా దివి నుండి పుష్పవృష్టి కురియుట అన్నది దేవతల గుర్తింపులకు చిహ్నమై ఉన్నది. దాన్ని ఎన్నడూ దేవాలంకారంతో పోల్చరాదు. ఆధ్యాత్మిక అనుభవంలో పూర్ణమైనందున భీష్ముని దేహము భౌతిక ప్రభావముల నుండి దూరమయ్యను. ఆ విధంగా అగ్ని అందించబడిన ఇనుము అగ్ని రూపమును దాల్చినట్టు అతని దేహము ఆధ్యాత్మికతను సంతరించుకున్నది. కనుకనే పూర్ణముగా ఆత్మదర్శి అయిన వాని దేహము ఎన్నడూ భౌతికముగా భావింపబడుతుంది. అటువంటి ఆధ్యాత్మిక దేహములకు ప్రత్యేక ఉత్సవములు జరపబడింది. భీష్మునకు లభించిన గౌరవము గుర్తింపులను కృత్రిమ పద్ధతిలో ఎన్నడూ అనుకరింపరాదు. కానీ ప్రతి సామాన్యునికి కూడా నామమాత్ర జయంతి ఉత్సవములు జరుపుట నేటి కాలంలో మోజుగా మారినది. మనుషుడు భౌతికంగా ఎంతటి ధనుడైనను అటువంటి జయంతి ఉత్సవములను అతని కొరకు జరుపుట ఎన్నది ప్రామాణిక శాస్త్రంలో దృష్ట్యా భగవానుని ఎడ అపరాధమే కాగలదు. ఏలైనా జయంతి అన్నది భగవానుడు ధరిత్రిపై ఆవిర్భవించిన దినము కొరకే ఉద్దేశింపబడినది. భీష్ముడు తన కర్మల యందు అద్వితీయుడై ఉన్నాడు. అలాగుననే భగవద్ధామ గమనము కూడా అద్వితీయమై ఉన్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. గోవింద కృష్ణ ప్రభు ఉన్నారమ్మా? నీలిమ మాతాజీ, లలిత మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభు. చదువుతాను. 46వ శ్లోకం. తస్య నిర్హరణాదీని సంపరే తస్య భార్గవ యుధిష్ఠరః కారయిత్వా ముహూర్తం దుఃఖితోభవత్. ఓ భృగువంశీయుడా, సౌనకుడా, భీష్మదేవుని మృతదేహమునకు దహన సంస్కారములను ఆచరించిన పిమ్మట ధర్మరాజు త్రుటి కాలము దుఃఖితుడయ్యను. భాష్యం. భీష్మదేవుడు ధర్మరాజు యొక్క వంశ పెద్దయే కాక అతనికి, అతని సోదరులకు, అతని తల్లికి తత్వవేత్త మరియు స్నేహితుడై ఉండెను. ధర్మరాజు అధ్యక్షతను గల పాండవుల తండ్రి అయిన పాండురాజు మరణించి ఉన్నందున భీష్మదేవుడు పాండవులకు అత్యంత ప్రియతమ పితామహుడే గాక కోడలైన కుంతీదేవికి రక్షకునిగా నిలిచెను. వారిని ప్రోత్సహించుటకు పెదతండ్రి అయిన ధృతరాష్ట్రుడున్నను దుర్యోధనుని అధ్యక్షతను గల తమ 3 పుత్రుల వైపునకే అతని అనురాగము వగ్గి ఉండేది. అంత్యమున ఆ తండ్రి లేని సోదరులకు ధర్మబద్ధముగా లభించవలసిన హస్తినాపుర రాజ్యము లభింపకుండునట్లుగా గొప్ప పన్నాగము పన్నబడిన. అంతటా రాజప్రాసాదములలో సాధారణమైనటి గొప్ప కుట్ర జరిగి 5 సోదరుల వనవాసమునకేగవలసి వచ్చింది. కానీ భీష్ముడు మాత్రము తన జీవితపు చివరి క్షణము వరకు అన్ని వేళలా పాండవులకు శ్రేయోభిలాషిగా, పితామహునిగా, స్నేహితునిగా, తత్వవేత్తగా వర్తించను. ధర్మరాజు సింహాసనం నధిష్ఠించుటను గాంచి అతడు ఆనందముగా కన్నుమూసెను. లేనిచో పాండవులకు సంప్రాప్తించిన అనవసర కష్టములను తలుచుకొని దుఃఖించుటకు బదులు అతడు అంతకు పూర్వమే భౌతిక దేహమును త్యజించి ఉండేవాడు. శ్రీకృష్ణ భగవానుడే పాండవులకు రక్షకుడైనందున కురుక్షేత్ర రణమున పాండుతనయులు తప్పక విజయం సాధించురని నిశ్చయముగా ఎరిగి ఉన్నందున భీష్మదేవుడు అట్టి అనుకూల సమయం కొరకై వేచి ఉండను. శ్రీకృష్ణ భగవానుని భక్తునిగా అతడు భక్తుడెన్నడును నశింపడని ఎరిగి ఉండను. భీష్మదేవుని ఈ శుభాశీసులు అన్నింటినీ ధర్మరాజు సంపూర్ణముగా ఎరిగి ఉన్నందునే
గొప్ప వియోగమును అనుభవించను. ధర్మరాజు ఒక మహాత్ముడైన వాని వియోగమునకే చింతించను గాని ఆ మహాత్ముడు త్యజించిన దేహము కొరకు కాదు. భీష్ముడు ముక్తజీవుడైనను దహన సంస్కారము మాత్రము అవసర ధర్మమై ఉండెను. కాని అతనికి సంతానము లేని కారణమున జ్యేష్ఠమనుడైన ధర్మరాజే ఆ సంస్కారమును అనుసరించుటకు తగిన వాడయ్యను. ఈ విధముగా వంశములో అత్యంత ఘనుడైన ధర్మరాజుతో దహన సంస్కారములు పొందగలుగుట ఘనుడైనట్టి భీష్మదేవునకు గొప్ప వరముగా నయ్యను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అమ్మ రాధా దేవిదాస్ మాతాజీ చదువుతారమ్మా? సుజాత మాతాజీ చదువుతానండి. తుష్ణు పుర్మనయో వృష్ఠా కృష్ణం తద్గుహ నామభి తతస్తే కృష్ణ హృదయా స్వశ్రమాన్ ప్రయుః పునః. పిమ్మట మహామునులందరూ గుహ్యములైన వేదమంత్రములతో అచటనున్న శ్రీకృష్ణ భగవాన్ని కీర్తించు. తదనంతరము వారు శ్రీకృష్ణుని హృదయములందు నిలుపుకొని తమ తమ ఆశ్రయములకు వెడలి. భాష్యము. భక్తులు సదా శ్రీకృష్ణ భగవాని హృదయం నందు వసింతురు. అదే విధముగా భగవానుడను భక్తుల హృదయములందు నిత్య నివాసుడై ఉండు. భగవానుడు మరియు భక్తుల నడుమ గల మధురమైనట్టి సంబంధం అది. భగవాని ఎడ గల విశుద్ధ ప్రేమ భక్తి కారణముగా భక్తులు సదా అతడిని తమయందే గాంచుతుందరు. అలాగుననే భగవానుడు కూడా తాను చేయవలసినది ఏదీను లేకున్నను వాంఛింపవలసినది ఏదీను లేకున్నను భక్తుల క్షేమమును గాంచుటలో సదా మగ్నుడై ఉండు. సామాన్య జీవుల విషయమున సమస్తములైన చర్యలు ప్రతిచర్యలు ప్రకృతి నియమానుసారమే జరుగుతుండును. కాని భగవానుడు తన శుద్ధ భక్తులను సరియైన మార్గంలో నిలుపుటకై సదా ఆతురతను కలిగి ఉండు. కావున భక్తులు అతని ప్రత్యక్ష రక్షణలో నిలిచినట్టి వారే ఉన్నారు. భగవానుడు కూడా తనను తాను స్వచ్ఛందముగా భక్తుల రక్షణనందే నిలుపుకొనును. వ్యాసదేవుని అధ్యక్షతన గల మునులందరూ గొప్ప భగవద్భక్తులు కనుకనే దహన సంస్కారముల పిమ్మట వారందరూ అతడు స్వయంగా నిలిచి ఉన్న శ్రీకృష్ణ భగవాన్ని ప్రీత్యర్థమై వేదమంత్రమును కీర్తించిరి. వేదమంత్రములన్నీను శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే ఉచ్చరింపబడవలనని భగవద్గీత 15:15 యందు ధృవపరపబడినది. వేదములు, ఉపనిషత్తులు, వేదాంతము వంటివి అతన్ని పొందుటకే యత్నించుచున్నవి. మరియు మంత్రములన్నీను ఆ దేవదేవుని కీర్తనం కొరకే తెలుపబడినవి. కనుకనే మహామునులు ఈ ప్రయోజనమునకు తగినటువంటి కర్మలని వనరించి ఆనందంతో తమ తమ ఆశ్రమములకు తిరిగి ప్రయాణమైంది. హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రణామం ప్రభుజీ. థ్యాంక్ హరే యూ. కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. శ్రవంతి మాతాజీ ఉన్నారమ్మా? వదిన చదువుతారమ్మా? శ్రవంతి మాతాజీ చదువుతాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 48వ శ్లోకం. తతో యుధిష్ఠిరో గత్వా సహ కృష్ణో గజాహ్వయం పితరం స్థాన్వయామాస గాంధారీం చ తపస్వినీం. తదనంతరము ధర్మరాజు శ్రీకృష్ణుని కూడా వెంటనే రాజధాని అయిన హస్తినాపురమును కేగి పెద్ద తండ్రి అయిన ధృతరాష్ట్రుని తపస్వి అయిన గాంధారిని ఓదార్చెను. భాష్యము. దుర్యోధనునికి అతని సోదరులకు జననీ జనకులైన గాంధారి ధృతరాష్ట్రులు ధర్మరాజును పెద్ద తండ్రి వరుసువారు. పుత్రులను పౌత్రులను కోల్పోయిన ఆ దంపతులు కురుక్షేత్ర అనంతరము ధర్మరాజు రక్షణలో నిలిచిరి. విపరీత జన నష్టముచే కలిగిన దుఃఖముతో వారు రోజులకు వెలుబుచ్చుచు దాదాపు మునివృత్తినే అవలంబించిరి. అటువంటి సమయమున భీష్ముని నిర్యాణము ధృతరాష్ట్రునకు గాంధారికి మరి ఒక గొప్ప ఆఘాతము వలె తోచెను. కనుకనే ధర్మరాజు యొక్క ఓదార్పు వారికి అత్యంత అవసరమయ్యను. ధర్మరాజు తన ధర్మము నెరిగియుండుట చేత శీఘ్రమే శ్రీకృష్ణుని గూడి అచటకేగి దుఃఖితుడైన ధృతరాష్ట్రుని అనునయ వాక్యములతో ఓదార్చెను. తన పక్షమున మరియు శ్రీకృష్ణ భగవానుని పక్షమున అతడి అట్టి కార్యము ననరించెను. గాంధారి గృహిణిగా దయాపూర్ణ జననీగా కాలము గడిపినను వాస్తవమునకు శక్తిమంతురాలైన తపస్విని అయి ఉండెను. తన భర్త యొక్క అంధత్వ కారణమున ఆమె కూడా స్వచ్ఛందముగా కనులను మూసుకొనెను. భర్తను 100% అనుసరించుటయే భార్య ధర్మము. కనుకనే పతివ్రత అయిన గాంధారి భర్త యొక్క పుట్టుగ్రుడ్డితనము కూడా అనుసరించెను. కనుకనే ఆమె తన చర్యల యందు గొప్ప తపస్విని అయి ఉన్నది. 9 కుమారులు మనుషుల మూకుమ్మడి సంహార కారణముగా
ఆమె గొప్ప అఘాతమునకు గురి అయ్యను. నిక్కముగా ఏ అతివకైనను అది మిగుల దుర్భరమైనట్టిది. కాని గాంధారి తానంతటినీ తపస్విని వలె ఓర్పుతో అనుభవించెను. గాంధారి స్త్రీ అయినను లక్షణములతో భీష్మునికి ఏమాత్రము తక్కువ కాదు. కనుకనే వారిరువురును మహాభారతమునందు అసాధారణ వ్యక్తులైరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. భారతిమాత ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చదువు. 49వ శ్లోకము. పిత్రాచానుమతో రాజా వాసుదేవానుమోదితః చకార రాజ్యం ధర్మేణ పితృపైతామహం విభు. అటు పిమ్మట పరమ ధర్మాత్ముడైన రాజు ధర్మరాజు తన పెద్ద తండ్రిచే ఆమోదింపబడినవి అయిన మరియు శ్రీకృష్ణ భగవాను చే ధృవపరచబడినవి అయిన రాజధర్మములను అనుసరించి రాజ్యపాలన కావించెను. భాష్యము. ధర్మరాజు కేవలము శిస్తు వసూలు చేయువానిగా వర్తించలేదు. రాజుగా తన ధర్మమును అతడు సదా ఎరిగి ఉండెను. రాజైన వాడు గురువు లేదా తండ్రికి ఏమాత్రము తక్కువ వాడు కాదు. సాంఘికముగా, రాజకీయముగా, ఆర్థికముగా, ఆధ్యాత్మికముగా జనుల క్షేమమును గావించటే రాజు యొక్క ధర్మము. బద్ధముకు ఆత్మకు భౌతికత్వ బంధము నుండి విముక్తి కలిగించటయే మానవ జన్మ యొక్క ముఖ్య లక్షణమని సత్యమును రాజు తప్పక ఎరిగి ఉండవలెను. అట్టి అత్యున్నత పూర్ణత్వమును సాధించు రీతిలో పౌరులందరినీ చక్కగా పాలించుట అతని ధర్మమై ఉన్నది. రాబో అధ్యాయములో గాంచనున్నట్లు ఈ ధర్మములన్నింటినీ ధర్మరాజు ఖచ్చితంగా పాటించెను. అతని ధర్మ నియమములను పాటించుటయే కాక రాజకీయ వ్యవహారములందు అనుభవించుడైన పెద్ద తండ్రి ఆమోదమును కూడా పొందెను. భగవద్గీత తత్వమును పలికిన శ్రీకృష్ణ భగవాన్ చే కూడా అవి ధృవపరచబడెను. మహారాజుకు ధర్మరాజు ఆదర్శనీయుడైన పాలకుడు. ధర్మరాజు వంటి సుశిక్షుడైన పాలకుని ఆధ్వర్యమున నడుచు రాజ వ్యవస్థ నేటి కాలమున ప్రజలతే ఎన్నుకోబడు ప్రభుత్వముల కన్ననో లేదా ఆధునిక గణతంత్ర విధానము కన్ననో మిక్కిలి మెరుగైనది. జనసామాన్యం ముఖ్యముగా కలియుగమునందు సాధారణంగా శూద్రప్రాయులు, శిక్షణారహితులు, మందభాగ్యులు, దుస్సంగులై ఉండుదురు. జీవిత అత్యున్నత పూర్ణతమును గూర్చి వారే ఎరుగుదురు. తత్కారణమున వారు అసలు ఓట్లకు ఏమాత్రం విలువ లేదు. అటువంటి బాధ్యతారహితమైన ఓట్లచే ఎన్నుకోబడిన వారు ధర్మరాజు వలె బాధ్యతాయుత ప్రతినిధులు కాజాలరు. శ్రీమద్ భాగవతమునందలి శ్రీకృష్ణ భగవాన్ని సమక్షమున భీష్మదేవుని నిర్యాణము అను ప్రథమ స్కందములోని 9వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. హరే కృష్ణ. మనకు ఇంకొక 5-6 మిగిలి ఉన్నారు. సో కంటిన్యూ చేసుకుని అప్పుడు కావాలంటే వెనక్కి వద్దాము. ఏమా? ఇస్ దట్ ఓకే? సరే, అనిత మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. 10వ అధ్యాయము శ్రీకృష్ణుని ద్వారకాగమనము. శౌనక ఉవాచ హత్వా స్వర్తిక్త స్పృధా ఆతతాయినో యుధిష్ఠిరో ధర్మభృతాం వరిష్ఠః సహానుజై ప్రత్యవరుద్ధ భోజనః కథం ప్రవృత్తః కిమకారషీత్తతః. శౌనకముని ప్రశ్నించెను. తన ధర్మబద్ధమైన పితృ సంపత్తిని అపహరింప యత్నించిన శత్రువులను దునుమాడిన పిమ్మట ధర్మభృతుడైన ధర్మరాజు సోదరుల సహాయమున ఏ విధంగా ప్రజాపాలనము కావించెను. నిక్కముగా అతడు రాజ్యమును విచ్చలవిడిగా అనుభవించి ఉండకపోవచ్చును. భాష్యము. ధర్మాత్ములైన వారందరిలో ధర్మరాజు అత్యంత గణుడు. తత్కారణమున అతడు రాజ్యభోగము కొరకై జ్ఞాతులతో పోరు సలుపుటకు ఏమాత్రము ఇచ్చగింపలేదు. తన పితృ సంపత్తి అయిన హస్తినాపుర రాజ్యమును జ్ఞాతులు అపహరింప ప్రయత్నించినందున అతడు ధర్మము కొరకు యుద్ధమునకు దిగవలసి వచ్చెను. ఈ విధముగా ధర్మరాజు ధర్మ నిమిత్తమై శ్రీకృష్ణుని నిర్దేశములో యుద్ధము నొనర్చెను. కాని జ్ఞాతులందరూ యుద్ధమున మరణించుటచే విజయ ఫలమును అతడు
అతడు అనుభవింపజాలకపోయెను. కనుకనే సోదరుల సహాయమున అతడు కేవలము తన ధర్మమైనట్లుగా రాజ్యమును పాలించెను. రాజ్యభోగము అందుబాటులో ఉన్నప్పుడు ధర్మరాజు ప్రవర్తన ఏ రీతిగా నుండెనో తెలుసుకొనగోరినందున శౌనక ఋషికి ఈ విచారణము అతి ముఖ్యమై ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. లావణ్య మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. సూత ఉవాచ వంశం పురోర్వంశదవాగ్ని నిర్హృతం సరోహయిత్వా భవభావనో హరిః నివేశయిత్వా నిజరాజ్య ఈశ్వరో యుధిష్ఠిర ప్రీతమనా బభూవః. సూత గోస్వామి పలికెను, జగత్పాలకుడను దేవదేవుడనగు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజును అతని రాజ్యమును స్థాపింపుమని గావించి క్రోధమనేడి వంశదావాగ్నిచే నశించిన కురువంశమును జీవితమును కావించి సంతుష్టి చిత్తుడయ్యెను. భాష్యము. ఈ ప్రపంచము వెదురు పొందుల రాపిడిచే కలిగేడి దావాగ్నితోనూ పోల్చబడినది. వెదురు పొదల రాబడి ఎట్టి బాహ్య కారణము లేకనే జరుగుచున్నందున అట్టి దావాగ్ని అప్రయత్నముగా సంభవించుచున్నది. అదే విధముగా భౌతిక జగమునందు భోగాభిలాషులో తీవ్ర క్రోధము కారణముగా యుద్ధం అనేది అగ్ని ప్రజ్వలించి అవాంఛితమైన జన బాహుళ్యమును నశింపజేయుచున్నారు. కరెక్టేనా ప్రభుజీ? జన బాహుళ్యమును నశింపజేయును. ఆ విధముగా సంభవించేది యుద్ధముతో గాని అగ్నితో గాని భగవానునకు ఎట్టి సంబంధము లేదు. కానీ ఆ దేవదేవుడు జగత్తు పోషింపగోరుదురు జనులందరూ సరి అయిన ఆత్మానుభవ మార్గమును అనుసరింపవలెనని ఆపేక్షించును. అది ఏ వారిని భగవద్ధామమునకు ప్రవేశించునట్లు చేయుగలరు. దుఃఖార్థులైన మానవులందరూ తమను తిరిగి చేరి తాపత్రయము కోరల నుండి శమనము పొందవలెనని అతడు వాంఛించెను. ఈ భౌతిక జగత్తును సృష్టి అట్టి ప్రణాళికతో నిర్వహింపబడినది. కానీ ఈ సత్యమును నెరుగని వారు భగవాను మాయాశక్తిచే కలిగింపబడేడి క్లేశముతో భౌతిక జగమును దుఃఖితుడగును. కనుకనే తన ప్రాణిక ప్రతినిధిచే ప్రపంచము పాలింపబడవలెనని ప్రామాణిక ప్రతినిధిచే ప్రపంచమును పాలింపవలెనని భగవానుడు కోరును. ఆ విధముగా రాజ్యమును నెలకొల్పుటకు మరియు తన ప్రణాళికతో ఎట్టి సంబంధము లేని అవాంఛితులైన జనులను నశింపజేయుటకే శ్రీకృష్ణ భగవానుడు ధరిత్రిపై అవతరించెను. అవాంఛితులైన జనులను ప్రపంచము నుండి పంపవేసి భక్తుడైన వాళ్ళ నేతృత్వములో శాంతియుత రాజ్యమును నెలకొల్పేడి ఉద్దేశముతోనే భగవానుడు ప్రణాళిక ప్రకారము కురుక్షేత్ర రణము జరిపియుండెను. కనుకనే ధర్మరాజు సింహాసనమును నధిష్ఠించి కురువంశాకురుడైన పరీక్షిత్తు రక్షింపబడునచ్చే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పూర్ణముగా సంతుష్టుడుండెను. హరే కృష్ణ. సారీ ప్రభుజీ, తప్పులు చదివాను. లేదమ్మా, పర్లేదు, అలా అలవాటు పడిపోతుంది. అమ్మా రూపమాతాజీ ఉన్నారా? జలజా మాతాజీ గాని కుమారి మాతాజీ గాని? ప్రభుజీ నేను కుమారి మాతాజీ చదువుతానండి. చదవండి.
భీష్ముడు అచ్యుతుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికిన దానిచే జ్ఞానవంతుడైన ధర్మరాజు సర్వ సందేహములు నశించినందున పూర్ణ జ్ఞానమునకు సంబంధించిన విషయములందు నియుక్తుడయ్యను. ఆ విధముగా అనుజ సోదరులు తనను అనుసరించగా సముద్ర పర్యంతమగు భూమిని అతడు చక్కగా పరిపాలించెను. జ్యేష్ఠపుత్రుని వారసత్వమనడి ఆధునిక ఆంగ్లేయ చట్టము ప్రథమ సంతానమునకే పితృ సంపత్తి అనడి చట్టము ధర్మరాజు సముద్ర పర్యంతముకు భూమిని పాలించిన కాలమున కూడా వాడుకలో ఉండేది. ఆ రోజులలో హస్తినాపుర రాజే ప్రస్తుతపు న్యూఢిల్లీ అందలి భాగము సముద్ర పర్యంతముకు భూమికి చక్రవర్తియే ఉండేవాడు. ధర్మరాజు మనుమడైన పరీక్షిత్ మహారాజు కాలము వరకు ఆ రీతిగానే కొనసాగను. ధర్మరాజు అనుజ సోదరులు అతనికి మంత్రులుగా సేనానాయకులుగా వర్తించుచుండిరి. ఆ విధముగా ధర్మయుతులైన ఆ రాజ సోదరుల నడుమ పూర్ణ సహకారములు ఉండేవి. అదే విధముగా ధర్మరాజు కూడా భూమిని పాలించుటకు శ్రీకృష్ణ భగవానుని చక్కని ప్రతినిధి అయి ఆదర్శనీయుడైన రాజు అయి దేవతాలోకములు ప్రతినిధి అయిన ఇంద్రుని పోలి ఉండెను. ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, వరుణుడు వంటి దేవతలు విశ్వమునందలి వివిధ లోకములకు ప్రతినిధులైనటువంటి రాజులు. భూమండలమును పాలించు రాజుగా ధర్మరాజు వారిలో ఒకనిగా వెలుగొందెను. ధర్మరాజు నేటి ఆధునిక ప్రజాస్వామ్యపు జ్ఞానరహిత రాజకీయ నాయకుని వంటి వాడు కాదు. భీష్మదేవుడు మరియు అచ్యుతుడైన శ్రీకృష్ణునిచే ఉపదేశమును బడిసి ఉన్నందున అతడు సమస్తమును గూర్చి పూర్ణ జ్ఞానమును కలిగి ఉండెను. ప్రభుజీ కంటిన్యూ చేయొచ్చా? నేటి ఎన్నుకోబడిన దేశాధినేతలు నిజమైన రాజశక్తి లోపించిన కారణమున కేవలము తోలుబొమ్మలే ఉందురు. ఒకవేళ అతడు ధర్మరాజు వలె జ్ఞానపూర్ణుడైనను తన రాజ్యాంగ స్థితి కారణమున తోచినట్లుగా ఏదియును చేయజాలడు. కనుకనే భావభేదములు లేదా స్వార్థపూరిత భావములు కారణమున దరిద్రిపై గల దేశములు ఒకదానితో ఒకటి కలహించుచున్నవి. కానీ ధర్మరాజు వంటి వాడు తమ స్వంత సిద్ధాంతమును కలిగి ఉండలేదు. కేవలము అతడు అచ్యుతుడైన శ్రీకృష్ణ భగవానుని ఆదేశములను ఆ దేవదేవుని ప్రామాణిక ప్రతినిధి అయిన భీష్ముని ఆదేశములను అనుసరించవలసి ఉండెను. అచ్యుతుడైన శ్రీకృష్ణుడు మరియు అతని ప్రతినిధి అయిన పరమ ప్రామాణికునే ప్రతి ఒక్కరూ నిస్వార్థముగా కృత్రిమ సిద్ధాంతరహితముగాను అనుసరించవలనని శాస్త్రములు తెలుపుచున్నవి. ఆ నియమములు చ్యుతి లేనివి మరియు విశ్వవ్యాప్తముగా సర్వులకు సంబంధించినవి కనుకనే సాగర పర్యంతమైన ప్రపంచమును పాలించుట ధర్మరాజుకు సాధ్యపడెను. మనమందరము చ్యుతి లేనటువంటి ప్రమాణమును అనుసరించినప్పుడే ప్రపంచం మొత్తము ఒకే దేశము కావలెనను భావము పూర్ణముగా కాగలదు. అసంపూర్ణుడైన మానవుడు సర్వులకు ఆమోదయోగ్యమైన సిద్ధాంతమును సృష్టింపలేడు. కేవలము పరిపూర్ణుడు అచ్యుతుడైన వాడే ప్రపంచమునందలి ప్రతి దేశమును ప్రతి ఒక్కరూ అనుసరించగల ప్రణాళికలను సృష్టించగలడు. సాకారుడే రాజ్యము నేలగలడు గాని నిరాకార ప్రభుత్వము కాదు. మనుజుడు సంపూర్ణుడైనచో ప్రభుత్వము పూర్ణమే భాషించగలదు. ఒకవేళ మనుజుడు మూర్ఖుడైనచో ప్రభుత్వము భ్రష్టము కాగలదు. ఇది ప్రకృతి నియమము. ఈ విషయమున అసమర్థులైన రాజులు లేదా దేశాధినేతలు కథలు పెక్కుగలవు. కనుకనే దేశాధినేత ధర్మరాజు వలె సుశిక్షితుడై ఉండవలెను. అంతేకాక ప్రపంచము నేలుటకు సర్వ రాజ్యాధికారములు అతనికి సంప్రాప్తించి ఉండవలెను. ధర్మరాజు వంటి సమర్థవంతుడైన రాజు పాలనమునందే ప్రపంచమంతయు ఒకే దేశము కావలనది భావమునకు ఒక రూపము కాగలదు. ప్రపంచము నేలుటకు ధర్మరాజు వంటి పాలకులు ఉన్నందునే ఆ రోజులలో ప్రపంచము ఆనందప్రదమై ఉండేది. హరికృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. రామ తులసి మాతాజీ చదువుతాను ప్రభు. సరే చదవండి. రామ తులసి మాతాజీ ప్రభు. హరే కృష్ణ ప్రభు. కామం వవర్ష సర్వకామదుగామహి శిశీషుస్మన్ వ్రజన్ గావః పయసోద స్వతి ముత
ధర్మరాజు పాలనలో మేఘములు ప్రజలకు వలసినంతగా వర్షములు కురిసెడివి. భూమి మానవ అవసరములను పుష్కలంగా ఉత్పత్తి చేసినది. క్షీరము నిండిన పొదుగులతో ముదమును గూడి ఉండెడిచే గోవులు పచ్చిక బయలున పాలతో తడుపుచుండెడివి. ఆర్థిక అభివృద్ధి యొక్క మూల సిద్ధాంతం భూమి మరియు గోవులపైననే ఆధారపడి ఉన్నది. ధాన్యము, పండ్లు, క్షీరము, ధాతువులు, వస్త్రములు, కర్ర మొదలగునవే మానవులకు ముఖ్య వనరులు. దేహ అవసరములను తీర్చుకొనుటకు మానవులకు అవన్నీ అత్యంత అవసరము. మత్స్య మాంసాదులు గాని, యంత్ర పరికరములు మరియు యంత్రములు గాని మానవునికి నిక్కముగా అనవసరములు. ధర్మరాజు రాజ్యపాలన ప్రపంచమంతటను సకల వర్షములు కురిసెడివి. వర్షములు మానవుని అధీనమున ఉండునటువంటివి కావు. స్వర్గలోక పురాజయుడైన ఇంద్రుడే అట్టి వర్షములను నియంత్రించేవాడు. అట్టి ఇంద్రుడు శ్రీకృష్ణ భగవానుని సేవకుడు కనుకనే రాజు మరియు రాజు పరిపాలనలో గల ప్రజలు శ్రీకృష్ణ భగవానుని లోబడి ఉన్నచో సకల వర్షములు కురియగలవు. అట్టి వర్షములచే భూమి సకాల వర్షములు కురియగలవు. అట్టి వర్షములచే భూమి నుండి వివిధ ఉత్పత్తులు కలుగగలవు. సకాల వర్షములు ధాన్యము మరియు పండ్లు ఉత్పత్తికే కాక గ్రహ నక్షత్ర ప్రభావం అనుసరించి కురియట ద్వారా విలువైన మణులు మరియు ముత్యములు ఉత్పత్తి అందు సహాయభూతములు కాగలవు. ధాన్యము మరియు కూరగాయలు మానవులకు, జంతువులకు తగినంతగా ఆహారం లభింపగలదు. పుష్టిని కలుగజేయ క్షీరమును మానవులకు గోవులు సమృద్ధిగా నొసగగలవు. క్షీరము, ధాన్యము, పండ్లు, దూది, పట్టు, మనులు వంటివి తగినంతగా లభించినచో మానవులకు చలనచిత్రములు, వైద్యశాలలు, వేషగృహములు అవసరమేమున్నది? చలనచిత్రములు, కార్లు, రేడియో, మాంసభక్షణము, హోటళ్లు వంటి కృత్రిమ విలాస జీవనం ముందులకు కావలను. ఈ నవీన నాగరికత వ్యక్తిగత స్థాయిలో మరియు దేశ స్థాయిలో పరస్పర కలహములచే సృష్టించను గాని వేరొకటి కాదు. ఒకనొక వ్యక్తి యొక్క విపరీత తలంపుపై ఆధారపడి వేలాది మానవులను నరకప్రాయమైన కర్మాగారములకు మరియు యుద్ధములకు పంపెడి ఈ నాగరికత సమత్వమును మరియు సోదర భావమును వృద్ధి చేయగలిగినదా? పెద్ద పెద్ద హరే కృష్ణ చదవమంటారు ప్రభు. రామలక్ష్మి హరే కృష్ణ పెద్ద పెద్ద పాల పొదుగులను కలిగి ఉండి ప్రసన్నములై ఉండుటచే గోవులు పచ్చి కబయ్యలను పాలతో తడుపుచుండెడివని ఇచ్చట తెలుపబడినది. అనగా తగినంత గడ్డిని మేయిచు ఆనందము జీవితమును అనుభవించుటకు వాటికి తగిన రక్షణ అవసరం లేదా? అట్టి ఎడ మానవుడు తన స్వార్థపూరిత ప్రయోజనములకై వాటినెలా వధింపవలెను? ధాన్యము, పండ్లు, పాల వంటి పదార్థములతో మానవుడు ఎందులకు సంతృప్తి నొందుటలేదు? వాటి ద్వారా వేలాది రకముల రుచికరమైన ఆహార పదార్థములను తయారు చేయవచ్చునే. అయినా అమాయక జంతువులను బలి చేయుటకు కబేలాలు ప్రపంచమంతటను ఎందుకు నెలకొల్పబడినవి? ధర్మరాజు మానవుడైన పరీక్షన్మహారాజు తన విస్తార రాజ్యమును పర్యటించుటూ నల్లని దేహము వాడొకడు గోహత్య యత్నమును చేయుటకు గాంచెను. అతడు ఆ రాజు వెంటనే ఆ కసాయివాణిని బంధించి తగినంతగా శిక్షించెను. తమను తాము రక్షించుకోలేని మూగ జంతువులను రక్షించుట దేశము నెడల రాజు లేదా దేశ నేత ధర్మము కాదా? ఇదేనా మానవత? జంతువులు కూడా పౌరులే కదా. అట్టి ఎడ కబేలాలలో వాటిని వధించుటకు ఎలా అనుమతించవలెను? సమత్వమునకు, భ్రాతృత్వమునకు, అహింసక చిహ్నమును ఇవేనా? కనుకనే జంతువులు వదనము మరియు జంతువుల కన్నను హీనుడైన మానవుడును పశుప్రాయుడైన వేరొక మానవుడి ఒట్ల ద్వారా ఎన్నుకునే విధానమును కలిగినటువంటి నామమాత్ర ప్రజాస్వామ్యమును కన్నను ధర్మరాజు వంటి రాజు యొక్క రాచరికమును అత్యంత ఉత్తమమైనది. అట్టి రాచరికము పురోగతి చెందిన నేటి నాగరికత ప్రభుత్వము కన్నను బహు ఉత్తమమైనది. మనమందరము భౌతిక ప్రకృతిచే సృష్టింపబడినట్టి వారము. శ్రీకృష్ణ భగవానుడు బీజ ప్రదాత యగు తండ్రి కాగా ప్రకృతి పలు రూపములలో గల సకల జీవులకు తల్లి వంటిదని భగవద్గీత యందు తెలపబడినది. ఈ కారణము తండ్రి అయిన శ్రీకృష్ణ భగవానుని కరుణచే ప్రకృతి, జంతువులు మరియు
మానవులకు తగినంత ఆహారము కలిగి ఉన్నది. మానవుడు ఇతర జీవులకు జ్యేష్ఠ సోదరుడు అంటివాడు. ప్రకృతి స్వభావమును మరియు తండ్రి అయిన శ్రీకృష్ణ భగవానుని ఎరుగగలిగే బుద్ధి జంతువుల కన్నను అధికముగా అతనికి ఒసగడినది. కనుకనే కృత్రిమ భోగములు మరియు భోగ విలాసముల కొరకు ప్రపంచము కృత్రిమముగా లోభము మరియు అధికారముగా చేయు రీతిలో ఆర్థిక అభివృద్ధికి యత్నించుటకు బదులు ప్రకృతి వనరులపైననే మానవ నాగరికత ఆధారపడవలెను. లేనిచే అది కేవలము సునక సూకర జన్మము మాత్రమే. అమ్మ ఇందాక హరికుమారి మాతాజీ చదవలేదు కదా, ఉన్నారమ్మా సుధాకర్ ప్రభు? సుధాకర్ ప్రభు ఉన్నారా ప్రభు? హరికుమారి మాతాజీ చదువుతారా? సరే, ముందుకు వెళ్ళిపోము. 5వ శ్లోకం. నదులు, సముద్రములు, కొండలు, పర్వతములు, అరణ్యములు, లతలు, ఫలవంతములైన ఔషధులు ప్రతి ఋతువునందు రాజులకు పుష్కలముగా తమ వంతు శిస్తు భాగమును చెల్లించడం. భాష్యం. పూర్వం తెలుపబడినట్లు ధర్మరాజు అచ్యుతుడైన భగవాని రక్షణమును నిలిచినందున నదులు, సముద్రములు, పర్వతములు, అరణ్యములు వంటి భగవతాస్తులు మిక్కిలి ముదముంది అతనికి తమ వంతు శిస్తు భాగమును అందజేసేవి. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుడు శరణుజుచ్చిటియే శరణుజుచ్చిటియే విజయ రహస్యమై ఉన్నది. అతని అనుజ్ఞ లేనిదే ఏదీను సాధ్యము కాదు. పరికరములు, యంత్ర బలములపై ఆధారపడిన ఎత్తుముల ద్వారా ఆర్థిక అభివృద్ధి కావించటే సమస్తమెన్నడూ కాదు. ఆ దేవదేవుని అనుజ్ఞ ఉండి తీరవలసినదే. అది లేని సమయమున ఎన్ని ఏర్పాట్లను ప్రతిదీ నిష్ఫలమే కాగలదు. అనగా దైవమే అనగా భగవానుడు విజయమునకు మూల కారణమై ఉన్నాడు. రాజైన వాడు జనుల యోగక్షేమములు గాంచుటకు ఏర్పాటు చేయబడిన భగవత్ ప్రతినిధి అని ధర్మరాజు వంటి రాజులు ఎరుగుదురు. వాస్తవమునకు దేశము భగవంతునికి చెందినదే. నదులు, సముద్రములు, అరణ్యములు, పర్వతములు, ఔషధులు మొదలగునవి మానవునిచే సృష్టింపబడినవి కాదు. అవన్నీయును భగవానునిచే సృష్టింపబడినది. భగవత్ సేవ కొరకు మాత్రమే జీవుడు ఆ భగవత్ ఆస్తులను ఉపయోగించుటకు అనుమతింపబడదు. ప్రతిదీను ప్రజల కొరకేనని పలుకుట నేటి కాలంలో వాడుకగా మారింది. కనుకనే ప్రభుత్వం కూడా ప్రజల కొరకు ఎన్నుకోబడుచుంది. కానీ భగవత్ చైతన్యము మరియు మానవ జన్మ సంపూర్ణత్వంపై ఆధారపడిన మానవ సమాజం, ఆధ్యాత్మిక సమాజవాదం తయారు చేయుటకు ఇప్పుడు ప్రపంచం తిరిగి ధర్మరాజు లేదా పరీక్షణ్ మహారాజు వంటి రాజులను అనుసరింపవలసినది. భగవత్కరుణచే అయిందా నాన్న? నేను చదివేస్తానమ్మా, కంటిన్యూషన్ చేసేస్తాను మాతాజీ. మీరు చదివేయండి మాతాజీ. భగవత్ కరుణచే సమస్తము సమృద్ధిగానే ఉన్నది. మానవుడు జంతువుల నడుమ లేదా ప్రకృతితో విరోధము లేకుండా సుఖమయ జీవనము కొరకు వాటిని మనము చక్కగా వాడుకొనవచ్చును. శ్రీకృష్ణ భగవానుని నియంత్రణము సర్వత్రా నిలిచి ఉన్నది కనుక అతడు సంతృప్తి చెందినచో ప్రకృతి అందలి ప్రతి భాగము సంతృప్తి చెందగలదు. అంతటా భూమిని సారవంతము చేయుటకు నదులు నిండుగా ప్రవహింపగలవు. కోరినంతగా ధాతువులను, ముత్యములను, మణులను సముద్రములొసగగలవు. కావలసినంత కలపను, ఔషధులను అరణ్యములొసగగలవు. అధిక మొత్తములో ఫలపుష్పములు లభించుటకు ఋతు మార్పులు దోహదము చేయగలవు. కర్మాగారములపై, యంత్ర సామగ్రిపై ఆధారపడిన కృత్రిమ జీవన విధానము లక్షలాది జనుల కష్టముపై కొద్ది మందికే నామమాత్ర సుఖమును అందించుచున్నది. మానవ శక్తి కర్మాగార ఉత్పత్తిలో నియుక్తమగుట వలన ప్రకృతి వనరులు నశించుచున్నవి. ఈ కారణముననే జనసామాన్యము అసంతృప్తికి లోనగుచున్నది. తగినంతగా విద్య గరుపబడినందున జనసామాన్యము స్వార్థపరుల అడుగుజాడలనే అనుసరించుచు ప్రకృతి నిల్వలను కొల్లగొట్ట యత్నించుచున్నారు. కనుకనే వ్యక్తిగత స్థాయిలో, దేశ స్థాయిలో,
తీవ్రమైన పోటీలు ఏర్పడుచున్నవి. సుశిక్షితుడైన భగవత్ ప్రతినిధి యొక్క నియంత్రణము ఏమాత్రము లేదు. ఇచ్చట తెలిపిన దానితో పోల్చి మనము నవీన నాగరికత యందలి లోపములను గుర్తించవలెను. తదుపరి మానవుని పరిశుద్ధిని కావించి అరాచకమును తొలగించి వేయుటకు ధర్మరాజు అడుగుజాడలను అనుసరింపవలసి ఉన్నది. హరికుమార్ మాస్టర్, నేను చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. నేను చదువుతాను మాతాజీ. చదువుతారమ్మా? చదువుతాను. హరే కృష్ణ ప్రభుజీ, దండావతి ప్రణాం. ధర్మరాజు అజాత శత్రువైన కారణమున జీవులు ఏ సమయమును మనోక్లేశములు, వ్యాధులు, అధిక శీతోష్ణములచే కలతలకు గురి కాలేదు. భాష్యము: మానవుని ఎడల అహింసని పాటించుచు మూగజీవులను వధించు వానిగా లేదా వాటికి శత్రువుగా వర్తించుట అనేది నిక్కముగా దానవత్వమే. నేటి యుగమున మూగజీవుల ఎడ శత్రుత్వం నెలకొని ఉన్నది. తత్కారణమున అవి సర్వదా కలతకు గురి అయి జీవించుచున్నవి. ఆ మూగజీవుల ఉసురు మానవ సంఘాలపై ప్రభావం చూపుడు చేతనే వ్యక్తిగతంగా, సామూహికంగా లేదా దేశ స్థాయిలో జనుల నడుమ ప్రచ్ఛన్న యుద్ధములు లేదా ప్రత్యక్ష యుద్ధములు చెలరేగుచున్నవి. ధర్మరాజు కాలమున సామంత దేశములన్నీ వివిధ దేశములు మాత్రమే లేవు. సామంత దేశములున్నను వివిధ దేశములు మాత్రమే లేవు. ప్రపంచమంతయు ఏకంగా నుండేది. దాని నేలడి చక్రవర్తి ధర్మరాజు వలె సురక్షితులైన రాజైనందున జనులందరికీ తాపత్రయములు, రోగములు, అధిక శీతోష్ణముల నుండి ముక్తులు గావించడివాడు. జనులందరూ ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉండుటే కాక చక్కని స్వస్థతను కలిగి మానవాతీత శక్తిచే కానీ ఇతర జీవుల శత్రుత్వంచే కానీ దేహ మనోతాపముల నుండి కానీ కలత చెందిడి వారు కారు. కనుకనే చెడిన రాజు దేశమును చెరుచునని, చెడిన శ్రీ కుటుంబమును చెరిచినని బెంగాలీ భాషలో ఒక సామెత కలదు. ఈ సత్యము ఇచ్చటను చక్కగా వర్తించగలదు. అచ్చడి ధర్మరాజు పవిత్రైన ఋషులకు శ్రీకృష్ణుకు దాసునిగా వర్తించుట చేతను అజాత శత్రువుగా చెన్నందుట చేతను శ్రీకృష్ణ భగవానుకు ప్రామాణిక ప్రతినిధి అగుడ చేతను ఆ దేవుచే సర్వదా రక్షింపబడినాడు. కనుక రాజాశ్రయం నిలిచిన ప్రజలందరినూ భగవాన్ నుంచే అతని ప్రామాణిక ప్రతినిధిచే ప్రత్యక్షంగా రక్షింపబడినారు. స్వయంగా పవిత్రుడైన భగవాన్చే గుర్తింపబడనంత వరకు ఎవ్వరును తన రక్షణలో ఉన్న వారికి ఆనందము కూర్చలేడు. మానవుడు మరియు భగవాని నడుమ, మానవుడు మరియు ప్రకృతి నడుమ పూర్ణ సహకారములు నెలకొని ఉన్నవి. ధర్మరాజుచే నిరూపితములైనట్లు మానవుడు మరియు భగవానుడు, మానవుడు మరియు ప్రకృతి నడుమ గల ఎరుకతో కూడిన సహకారమే కోరిన ఆనందమును, శాంతిని, పురోగతిని ప్రపంచమును సిద్ధింప చేయగలదు. ఒకరినొకరు దోచుకునే నేటి కాలపు విధానము కేవలం దుఃఖమునే కలిగించగలదు. హరే కృష్ణ ప్రభుజీ, దండావతి. థ్యాంక్ యూ మాతాజీ. మా భారతీ మాతాజీ చదువుతారమ్మా? సారీ, లేట్ అయింది. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. తన బంధువులను, సొంత సోదరి అయిన సుభద్రను ఆనందపరచుటకు శ్రీకృష్ణుడు కొలది మాసముల హస్తినాపురమునందే వసించారు. కురుక్షేత్ర రణము ముగిసి ధర్మరాజు సింహాసనమునధిష్ఠించిన పిమ్మట దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన రాజ్యమైన ద్వారకకు తిరిగి వెడలవలసి ఉండేది. కానీ ధర్మరాజు ప్రార్థనను మన్నించుటకు, భీష్మునేడ ప్రత్యేక కరుణను చూపుటకు అతడు పాండవుల రాజ్యమైన హస్తినాపురమునందు కొలది మాసములు వసించెను. ముఖ్యముగా దుఃఖితుడై ఉన్న ధర్మరాజును ఓరడించుటకు, తన సోదరి అయిన సుభద్రను ఆనందింపజేయుటకు శ్రీకృష్ణుడు అచట నిలుచుటకు నిశ్చయించుకొనెను. ఆమె తన ఏకైక తనయుడైన అభిమన్యుని కోల్పోయినందున ప్రత్యేకమైన ఓదార్పును కోరి ఉండెను. కొలది కాలము క్రిందటనే వివాహితుడైన అభిమన్యుడు తన భార్య అయిన ఉత్తరను పరీక్షన్ మహారాజు జననిని ఒంటరి దానిని చేసి వెడలను. శ్రీకృష్ణ భగవానుడు తన భక్తులను సంతృప్తి పరచుటయందే సదా ముదమునందును. భగవానుడు పూర్ణుడైనందున అతని భక్తులే అతనికి బంధువులుగా పాత్ర పోషణము చేయగలరు. ఆపైన ప్రభుజీ 8వ శ్లోకం. శ్రీకృష్ణుడు ప్రయాణమునకేగా అనుమతిని గోరి ధర్మరాజుచే అనుమతింపబడినప్పుడు ఆ దేవదేవుడు అతని పాదముల చెంత వ్రాలి వందనములను అర్పించెను.
పిదప ధర్మరాజు అతనిని ఆలింగనము చేసుకొనెను. తదనంతరము మరికొందరు శ్రీకృష్ణుని ఆలింగనము చేసుకొనగా వారి అభివాదములను కొని అతడు తన రథమును అధిరోహించెను. భాష్యం. ధర్మరాజు శ్రీకృష్ణునకు జ్యేష్ఠ మేనభావ కనుకనే ప్రయాణమగు సమయమున శ్రీకృష్ణుడు ఆ రాజు పాదములకు వందనములు లొసగెను. శ్రీకృష్ణుడు సాక్షాత్తు దేవదేవుడని ఎరిగి ఉన్నను ధర్మరాజు అతనిని కనిష్ట సోదరుని వలె ఆలింగనము చేసుకొనెను. కొందరు భక్తులు ప్రేమతో తనను చిన్నవానిగా చూచినచో ఆ దేవదేవుడు మిక్కిలి ఆనందమునందును. అతనికి అధికులు గాని సములు గాని లేరు. అయినప్పటికీ తన భక్తుల కన్నను చిన్నవానిగా పరిగణింపబడుటలో ఆ దేవదేవుడు ముదమందును. ఇవన్నీను శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు లీలలు. భక్తులు పోషించడే అసాధారణ పాత్రను నిరాకారవాది అయిన వాడు ఏమాత్రము ఎరుగజాలడు. భగవానునితో సమవయస్కులైనందున భీమార్జునులు శ్రీకృష్ణుని ఆలింగనము చేసుకొనిరి. కానీ నకుల సహదేవులు ఇరువురును శ్రీకృష్ణుని కన్నను చిన్నవారు గనుక పాదాభివందనము కావించరు. హరే కృష్ణ ప్రభుజీ. సుధామాతాజీ ఉన్నారమ్మా? చదవనండి. హరే కృష్ణ. హరే కృష్ణ. సుధామాతాజీ నీది అయిపోయినాయండి అమ్మా. సరే. హరే కృష్ణ. 9-10 శ్లోకములు. ఆ సమయమున సుభద్ర, ద్రౌపది, కుంతీదేవి, ఉత్తర, గాంధారి, ధృతరాష్ట్రుడు, యూత్సుడు, కృపాచార్యుడు, నకులుడు, సహదేవుడు, భీముడు, దౌమ్యుడు, సత్యవతి మున్నగు వారు శ్రీకృష్ణుని విరహమును సహింపలేక దాదాపు మూర్ఛనొందిన వారైరి. భాష్యం. జీవులకు శ్రీకృష్ణుడే పరమాకర్షకుడైనందున విరహమును భరించుట వారికి అసాధ్యము. మాయాశక్తి ప్రభావముననే బద్ధజీవుడు శ్రీకృష్ణ భగవానుని మరువగలుగుచున్నాడు. లేనిచో అది అతనికి సాధ్యము కాదు. వర్ణనాతీతమైన అట్టి విరహ భావనను కేవలము భక్తులే అవగాహన చేసుకొనగలరు. ఆ దేవదేవుడు బృందావనమును వీడిన పిమ్మట గోపాల బాలురు, గోప బాలికలు, స్త్రీలు మొదలగు వారు జీవితాంతము తీవ్ర అఘాతము అనుభవించిరి. ముఖ్యముగా ప్రియ గోపికైన రాధారాణి విరహ భావనము వర్ణనాతీతమైనది. తదుపరి ఒక మారు వారు కురుక్షేత్రమునందు సూర్యగ్రహణ సమయమున కృష్ణుని కలుసుకొనిరి. ఆ సమయమున వారు వెల్లడించిన మనోభావములు నిక్కముగా హృదయమును కరిగించి వేయగలవు. దివ్యులగు భక్తుల లక్షణములలో ఒకవేళ కొన్ని భేదములున్నను ప్రత్యక్షముగా గానో లేక పరోక్షముగానో భగవానునితో సంపర్కమును పొందిన అటువంటి భక్తులు ఎవ్వరును ఆ దేవదేవుని క్షణకాలమును వీడజాలరు. శుద్ధ భక్తుల స్వభావము ఆ రీతిగానే ఉండును. 11-12 శ్లోకములు. శుద్ధ భక్తుల సాంగత్యమున శ్రీకృష్ణ భగవానుని అవగతం చేసుకొని దుస్సాంగత్యము నుండి ముక్తులైన బుధజనులు ఆ దేవదేవుని యశోశ్రవణమును ఒక్క మారు కావించినను దానిని త్యజింపజాలరు. అట్టి ఎడ శ్రీకృష్ణుని ముఖాముఖి దర్శించుచు అతనిని స్పర్శించుచు అతనితో సంభాషించుచు శయనాసన భోజనాదులను అతనితో కలిసి కావించుచు సన్నిహిత సాహచర్యమును అనుభవించిన పాండవులు ఏ విధముగా ఆ దేవదేవుని విరహమును సహింపగలరు? భాష్యం నుంచి ఇంకొక ముందుకెళ్దామమ్మా. కొన్ని భాష్యము విజయలక్ష్మి మాత చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. ఉన్నతుడైన వాణిని సేవించటయే జీవుని సహజమైన స్థితి. వివిధ స్థాయిల భోగానుభవమునకై అతడు భౌతిక శక్తి యొక్క ఆజ్ఞలను పాటించుటకు బలవంతముగా సిద్ధపడినాడు. ఆ విధముగా ఇంద్రియములను సేవించటలో అతడెన్నడను అలసట నందడు. ఒకవేళ అతడు అలసిపోయినను సంతృప్తుడు కానట్లుగా మాయాశక్తి దానియందే అతనిని బలవంతముగా నియుక్తము చేయును. అటువంటి ఇంద్రియ భోగ కార్యమునకు అంతమనున్నది లేదు. విడుదల లభించిననడి ఆశ ఏమాత్రమూ లేకుండా అట్టి సేవయందే బద్ధజీవుడు చిక్కుబడిపోవును. శుద్ధ భక్తుల సాంగత్యము ద్వారానే అటువంటి ముక్తి సాధ్యపడగలదు. అటువంటి సాంగత్యమున మానవుడు క్రమముగా తన ఆధ్యాత్మిక చైతన్య స్థితికి ఉద్ధరింపబడును. ఆ విధముగా అతడు శ్రీకృష్ణ భగవానునికి భక్తియుత సేవను
గూర్చటయే తన నిత్య స్థితి గాని కామము, క్రోధము మరియు భోగాభిలాషలతో ఇంద్రియములను సేవించుట కాదని ఎరుగగలడు. సంఘము, స్నేహితము, ప్రేమలనునవి కామమందలి వివిధ భాగములే. తత్కారణమున గృహము, దేశము, కుటుంబము, సంఘము, ధనము, సంబంధిత విషయములన్నీయును భౌతిక జగమున బంధకారకములై ఉన్నవి. అటువంటి భౌతిక జగమున త్రివిధ తాపములనున్నవి అనుసంబంధిత అంశములుగానున్నవి. కనుకనే శుద్ధ భక్తుల సాంగత్యమును బడసి వారి నుండి అణుకువతో శ్రవణము చేయుట ద్వారా భౌతికానందము వల్ల ఆసక్తి తగ్గి శ్రీకృష్ణ భగవానుని దివ్య కర్మల యొక్క శ్రవణాశక్తి అధికమగును. ఆ విధముగా అవి ఒకమారు కలిగినంతనే తుపాకీ మందులోని అగ్ని వలె ఎటువంటి అవాంతరము లేకుండా క్రమముగా వృద్ధి నొందగలవు. ఆత్మానుభవము ద్వారా ఆత్మతృప్తులై సర్వవిధములైన భౌతిక బంధముల నుండి ముక్తులైన వారిని కూడా తన భక్తులకు రీతిలో దివ్యాకర్షకుడగు దేవదేవుడైన శ్రీహరి ఆకర్షించునని తెలుపబడినది. ఇటువంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణుని నిత్య సహచరులైనట్టి పాండవుల స్థితి ఏ విధముగా నుండునో సులభముగా ఊహింపవచ్చును. నిరంతర సహచర్య కారణమున శ్రీకృష్ణుని ఎడ వారి ఆకర్షణము తీవ్రముగా నుండెను. కనుకనే ఆ దేవదేవుని విరహము వారికి ఊహింపనైనను సాధ్యము కాలేదు. రూపము, గుణము, నామము, యశస్సు, లీలాదుల ద్వారా శ్రీకృష్ణుని స్మరణము శుద్ధ భక్తునికి అత్యంత ఆకర్షణీయమైనది. అది అతడు భౌతిక జగత్తు యొక్క సర్వరూపములను, గుణములను, నామములను, కర్మలను మరచిపోవునట్లుగా చేయును. అంతేకాక శుద్ధ భక్తులతో గల యోగ్యమైన సహచర్య కారణముగా భక్తుడు భగవానుని సాంగత్యమునకు క్షణకాలమును దూరము కాడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరున్నారమ్మా చదవలసిన వాళ్ళు? హరే కృష్ణ. సరే, లేనట్టే ఉన్నారు నాన్న. ఇక్కడితో ఆపుదామమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ నేను చదువుతాను ప్రభుజీ. చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. బుక్ ఉందా అమ్మా? చదవండి. ప్రభుజీ నేను ఉన్నాను ప్రభుజీ. నేను చదువుతా ప్రభుజీ. ఒకసారి పేజీ నెంబర్ చెప్తారా ప్రభుజీ? నా పుస్తకంలో 416 అమ్మా. 416 నేను చదువుతా ప్రభుజీ. ఒక్క నిమిషం. 13వ శ్లోకం చదవాలి. 13 అండి. 13 అమ్మా. ఓకే ఓకే. చదవండి అమ్మా. 13వ శ్లోకం. ఓకే ప్రభుజీ చదువుతాను. 413 పేజీ కదా ప్రభుజీ? 16 అమ్మా. 416. ఓకే ఓకే మాత. హరే కృష్ణ మాత. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్తరం ప్రభుజీ. సర్వే తే అనిమిషై రక్షై సమాను ధృత చేతన సహ వీక్షంతః స్నేహ సంబంధ విచేలు తత్రః ఆకర్షణమణి పాత్రల్లో శ్రీకృష్ణుని కొరకు వారందరి హృదయములు కరువుగా సాగినవి. రెప్పవాల్చకుండా వారు ఆ దేవదేవుని తదేకంగా వీక్షించు అసహనముతో అటు ఇటు కదలసాగిరి. భాష్యము. నిత్యులలో నిత్యుడైన కారణమున శ్రీకృష్ణ భగవాను సహజంగా సర్వజీవులకు ఆకర్షణీయుడై ఉన్నాడు. అతడే పలువురు నిత్యులను పోషించినట్టి వాడు. ఈ విషయము కఠోపనిషత్తునందు తెలుపబడినది. కనుక ఆ దేవదేవునితో గల నిత్య సంబంధమును పునరుద్ధరించుకొనుట ద్వారా మనుషుడు శాశ్వతమైన శాంతిని, పురోగతిని పొందగలడు. అటువంటి నిత్య సంబంధము ప్రస్తుతము భగవాన్ని భ్రాంతిమయ శక్తి అయి నా మాయా ప్రభావం మరుగున పడి ఉన్నది. శ్రీకృష్ణునితో గల అట్టి సంబంధమును కొద్దిగా పునరుద్ధరింపబడినంతనే బద్ధజీవుడు భౌతిక శక్తి యొక్క భ్రాంతి నుండి శీఘ్రమే ముక్తుడై కృష్ణ సాహచర్య మునకే ప్రాకులాడును. అట్టి సహచర్యము కేవలము భగవాన్ని ప్రత్యక్ష సంపర్కముననే గాక ఆ దేవదేవుని నామము, యశస్సు, రూపము, గుణముల యొక్క సాంగత్యము చేతను సాధ్యము కాగలదు. శుద్ధ భక్తుని ద్వారా కామించడి శ్రద్ధాపూరితమైన
శ్రవణం చేత బద్ధజీవులకు ఈ పూర్ణత స్థితిని శ్రీమద్ భాగవతము కల్పించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. సరే అమ్మా, ఇక్కడితో ఆపుదామా? ఆపుదామమ్మా. నరసింహారతి పాడుకుని ఆపేద్దాం. నరసింహారతి ఎవరు పాడుతున్నారు? నేను పాడమంటారా పాడినామా? ప్రభుజీ? పాడండి అమ్మా. పాడతారా మాతాజీ మీరు? పాడండి అమ్మా, పాడండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకాశిపోర్వక్షః శిలటంకానఖాలాయే ఇతో నృసింహ పరతో నృసింహ యతో యామి తతో నృసింహ బహే నృసింహ హృదయే నృసింహ నృసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవారే నాఖ అద్భుత శృంగం దళిత హిరణ్యకశిపో తాను భృంగం కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय 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 प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नित्य गुर हरि बोल हरि बोल हरि बोल नित्य गुर हरि बोल। जय नरसिंहदेव की जय। जय प्रहलाद महाराज की जय। जय श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण प्रभु। थैंक यू प्रभु जी। हरे कृष्ण प्रभु जी। दंडवत प्रणाम। Thank you so much. Thank you to everybody. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ ఈరోజు క్లాస్. చాలా బాగున్నాయి కదండి భాష్యాలు హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. చాలా బాగున్నాయి కదా. కృష్ణుడు గురించి హరే చాలా కృష్ణ ప్రభుజీ. బాగుంది దండవత్ ప్రభుజీ. ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. లక్ష్మీమాతాజీ వెళ్ళిపోయారమ్మా ఢిల్లీ? చేరిపోయారు ప్రభుజీ. అందుకే బుక్స్ ఉన్నాయి ప్రభుజీ, చక్కగా చదువుతున్నాను ప్రభుజీ.